ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాను. ఏమనంటే, నువ్వెవరైతే దేవుడు అంటున్నావో ఆయన నాతో మాట్లాడాలి. ఇదేనండి డిసెంబర్ నెలలోనే. నువ్వెవరైతే దేవుడు అంటున్నావో ఆయన నాతో మాట్లాడాలి. ఆయన నాతో మాట్లాడితే నేను చేసేది మానేస్తా. మాట్లాడకపోతే నువ్వు ఇంకెప్పుడు కూడా నాకు ఆయన గురించి చెప్పడం కానీ నా ఎదురుగా ఎత్తడం కానీ చెయ్యకూడదు అని టీచర్ గారితో చెప్పాను అనమాట. చెప్తే సరే అన్నారు. అయితే ఒక్క మాట చెప్తాను, చాలా బొట్లు పెట్టుకుంటానండి. పైన తిలకం, కింద కుంకుమ, విభూది, గంధం, పైన అక్షంతులు, పూలు ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటాను కదా, అవన్నీ పెడితే అప్పుడు ఆ టీచర్ గారు నాతో చెప్పారు, ఈ నెల రోజులు మాత్రం ప్రార్థన చేసుకో, కానీ అవన్నీ పెట్టుకోకుండా నువ్వు పెట్టుకునే ఆ బొట్టు ఒక్కటి పెట్టుకో చాలు అని చెప్పారు. కుంకుమ అవన్నీ ఏం చేయొద్దని చెప్తే నాకు కోపం వచ్చింది. అయినప్పటికీ మాట్లాడతారని చెప్పి చెప్పారుగా, చూద్దాం అది కూడా అని చెప్పేసి సరే ప్రార్థన ఎలా చేయాలని అడిగితే, నువ్వేం చెయ్యి, నాతో ఎలా మాట్లాడుతున్నావో అలా మాట్లాడు, అదే ప్రార్థన అని చెప్పారు. కానీ నాకు ఇష్టం ఉండదు కదా, నేను ఇంటికి వచ్చినప్పటికీ కూడా అదేమి చెప్పి చేసేదాన్ని కాదు, ఏం చేసేదాన్ని కాదు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా దేవుడు మాట్లాడారా అని ఆ టీచర్ గారు అడిగేవాళ్ళు. అడిగితే నేను మాట్లాడలేదని చెప్పేదాన్ని. ఆ నెలంతా గడిచిపోతూ ఉండగా క్రిస్మస్ వచ్చింది. చర్చికి రమ్మని నన్ను అడిగారు. మా బావగారు, మేము చెప్పాం కదండి 8 మంది అని, అందరూ కూడా విజయవాడలోనే ఉంటారు, వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉంటారు. నేను కనుక చర్చికి వెళ్ళడం అనేది జరిగిందనుకోండి, ఇంకా నన్ను ప్రాణాలతో బతకలేరు అనమాట. అందుకని రమ్మంటే నేను రాను, నేను చర్చికి మాత్రం రాను అని చెప్పి చెప్తే, ఒక్కసారి రా ప్లీజ్ అని టీచర్ గారు బతిలాడితే, సరే అయితే బైబిల్ మాత్రం పట్టుకొని కానీ నేను వస్తాను అని చెప్పి, అది కూడా ఎవరికి తెలియకుండా వస్తాను అని చెప్పి, నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ దగ్గర బొర్కా తీసుకొని కింద నుంచి పైదాకా వేసుకుంటారు కదండి, అది తీసుకొని అది వేసుకొని మందిరానికి వెళ్ళినప్పుడు అసలు నేను వచ్చానని కూడా తెలియదు. వస్తానని చెప్పాను, వెళ్ళాను అంతే. బైబిల్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. అక్కడ దైవజనుడు ఆ రోజు ఏం చెప్తున్నారు, క్రిస్మస్ గురించి చెప్తున్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని చెప్తున్నారు. తర్వాత ఇంకా అన్నీ ఏవేవో చెప్తున్నారు. ఆరాధన జరిగించారు, అందరు కేకలు పెడుతున్నారు, గంతుతున్నారు. నాకు ఎంతో చిరాకు అనిపించింది, అసహ్యం అనిపించింది. ఏంటి అరుపులు, కేకలు, గోలైంది అనుకున్నా. ఇప్పుడు ఆరాధన అంటున్నా, అప్పుడు నాకు తెలియదు కదండి. అదంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత దైవజనుడు ఒక వాక్యం చెప్తున్నారు. కీర్తన 115వ కీర్తనలో నుంచి వాక్యం చెప్తున్నారు. మనందరికీ తెలుసు అది. అక్కడ ఏముంటుంది, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి నడవు, వాటిని అనుసరించువారు వాటిని పోలి నడుచుకుంటారని వాక్యం అక్కడ ఉంది. అయితే ఆ వాక్యం మాత్రం నా చెవిలో పడింది. ఆ ఒక్క వాక్యం మాత్రం నా చెవిలో పడింది. వెంటనే నేను ఇంకా టీచర్ గారికి కూడా చెప్పకుండా ఇంటికి వచ్చేసి నాకు ఇంట్లో ఒక పూజ మందిరం ఉంటుంది. అక్కడికి వచ్చి నేను వాటిని అడుగుతున్నా, ఏంటి మీరు మాట్లాడరా, మీరు నడవరా, మీరు చూడరా, మీరు వినరా, అందుకేనా నా భర్త తాగుడు మానట్లేదు అంటే, ఇన్నాళ్ళ నుంచి నేను చేసిందంతా, నా తల్లిదండ్రులు నాకు నేర్పించిందంతా, అందుకే నేను ఇంత చేస్తున్నా కూడా మారట్లేదేమో అని నా మనసు రోజు వెళ్ళి వాటితో మాట్లాడేదాన్ని. నాకు ఏమీ ఆన్సర్ వచ్చేది కాదు. ఆ నెలంతా అలా గడిచిపోయిన తర్వాత నెల చివరి 31st రోజు వచ్చింది. ఆ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు అడిగారు, మాట్లాడారా దేవుడు అంటే, నేను ఒకటే మాట చెప్పాను, మాట్లాడలేదు. ఇదే లాస్ట్ రోజు. ఈరోజు మాట్లాడితే మాట్లాడినట్టు, లేదంటే ఇంకా నీకు నాకు కట్ అని చెప్పేశాను అనమాట. ఇంకెప్పుడు నాకు చెప్పకూడదు, అసలు ఆయన గురించి ఎత్తకూడదు అని చెప్పాను. సరే అన్నారు. కాకపోతే కొంచెం బాధపడినట్టున్నారు. ఇంటికి వెళ్ళి మరి ఏం చేశారో, ఆ టీచర్ ప్రార్థన చేశారో ఏం చేశారో నాకైతే తెలియదు. కానీ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాను. నేను రోజు ప్రార్థన చేసుకోమని చెప్పినా కూడా నేను ఏం చేసేదాన్ని కాదు. ఆ ఒక్కరోజు మాత్రం పడుకునే ముందు ఆ టీచర్ గారు, నువ్వు దేవుడు అని చెప్తున్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడు అని ఆ ఒక్క మాటేనండి, ఆ ఒక్క మాటే మనస్ఫూర్తిగా అని పడుకున్నా.
కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటలు ఆ టైంలో, అంటే 3 గంటలని ఎలా చెప్తున్నానంటే నాకు మెలుగు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అది టైం 3 గంటలైంది. ఆ 3 గంటల టైంలో ఒక పెద్ద సముద్రం ఒకటి ఉంది. ఆ సముద్రంలో ఒక పెద్ద ఓడండి, ఇక్కడ నుంచి ఆకాశానికి అంటి ఉంది. వరలు 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 వరలుగా ఉన్నాయి, గదులు గదులు గదులుగా ఉన్నాయి. పెద్ద నిచ్చెన ఒకటి ఉంది ఆకాశానికి. అక్కడ ఆ ఓడ మీద రక్షణ ఓడ అని రాసుంది. అయితే అందులోకి ప్రార్థన చేయించుకొని రక్షణ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఎక్కలేకపోతున్నారు. చాలామంది కనిపిస్తున్నారు. కానీ ఎవరైతే ప్రార్థన చేయించుకున్నారో, ఎవరైతే రక్షణ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే దాంట్లోకి ఎక్కగలుగుతున్నారు. అయితే నేను దాన్ని చూసి అనుకుంటున్నాను, నేను ఎలాగైనా సరే ఈ ఓడలోకి ఎక్కాలి అని అనుకున్నా. నా మనసులో నేను అనుకున్న ఇదంతా నాకు ఆ కళ్ళలో కనిపిస్తుంది. నేను మనసులో అది అనుకున్న ఆ క్షణంలోనే నా వాళ్ళందరూ నా చుట్టూ కనిపిస్తున్నారు. అక్కడ వామ్మో వీళ్ళందరూ ఎదురుగానే ఉన్నారు కదా, ఇంకేం లేదు, చంపేస్తారు నన్ను, ఇక నా పని అయిపోయింది, నేను వెళ్ళలేను ఎక్కలేను అని అనుకుంటూ ఎదురు చూస్తున్నా. వాళ్ళేమో అక్కడి నుంచి కదలటం లేదు, నాకేమో ఎక్కే అవకాశం లేదు. ఆ ఓడ కొంచెం బయలుదేరినప్పుడు ఇంకా నా మనసులో ఒకటే అలజడి, అమ్మ అది వెళ్ళిపోతుంది, నేను ఎక్కలేకపోతున్నాను, ఎలాగైనా సరే ఎక్కాలి. ఆ మహా అయితే వీళ్ళు కొడతారేమో, కొట్టని, ఏమైనా చేయని, నేను మాత్రం ఈ ఓడ ఎక్కాలని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఒడ్డున దగ్గర నుంచి ఆ సముద్రంలోకి ఆ ఓడ మీదకి దూకేసరికి ఆ ఓడలోకి ఎక్కలేకపోయాను. కానీ ఆ ఓడ పట్టుకొని కిందకి ఆ సముద్రంలోకి వేలాడి నా ప్రాణం అనిపిస్తుంది. వామ్మో నేను చచ్చిపోతున్నా, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా అని చెప్పేసి గట్టిగా కేకలు పెడుతున్నప్పుడు ఆ సముద్రం మీద ఒక ఆయన నించున్నాడు. ఆ సముద్రం మధ్యలో నించుని ఆయన స్వరం నేను ఎప్పుడు వినలేదన్నమాట. ఆ స్వరంతో ఆయన మాట్లాడుతున్నారు, అమ్మా నెమ్మదిగా ఎక్కు అని అన్నారు. అంటే నేను ఎట్లా ఎక్కుతాను, చచ్చిపోతుంటే పడిపోతుంటే అని అంటే ఆయన హస్తాలు 2 నా కళ్ళకి ఇలా తాకినప్పుడు, ఇప్పుడు చూడమ్మా అనగానే ఆ పడవకి అటు ఇటు 2 దుడ్డు కర్రలాగా ఉన్నాయి. ఆ దుడ్డు కర్రలు పట్టుకొని నెమ్మదిగా పైకెక్కి అమ్మయ్య బతికిపోయాను అనుకుంటూ, వరలుగా ఉన్నాయి కదా, కింద గదిలోకి వెళ్ళి కూర్చుంటే ఆయన ఇక్కడ కాదు అమ్మా, ఇక్కడ కాదు ఇంకా పైకి ఎక్కువ అన్నారు. నిచ్చెనుందని చెప్పాను కదా, ఇంకా పైకి ఎక్కన్నారు. సరేనని కొంచెం పైకెక్కి 2వ వరలో కూర్చుంటుంటే అక్కడ కాదని ఇంకా పైకి ఎక్కమని అలా ఎక్కిస్తున్నాడు ఆయన. సగం దూరం ఎక్కగానే నిచ్చెనకి అడ్డగడ్డీలు ఉంటాయి కదా, అవి ఇరిగిపోతున్నాయి, జారిపోయి మళ్ళీ పడిపోతున్నా అంటే ఆయన, అమ్మ నీకేం అది, అలాగే ఎక్కువ నేనున్నానుగా అని చెబుతున్నారు ఆయన. అలాగే చివరికి చాలా పైకి ఎక్కించారండి. ఎక్కించిన తర్వాత అక్కడ ఒక పెద్ద సింహాసనం ఉంది. ఒక పెద్ద సింహాసనం ఉంది, పక్కన ఒక కుర్చీ ఉంది. ఆయన చెప్తున్నారు, ఆ కుర్చీలోకి వెళ్ళి కూర్చో అన్నాడు ఆయన. ఆ కుర్చీలోకి వెళ్ళి కూర్చో అంటే సరేనని వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన నాతో అంటున్నారు, నేనెవరో నీకు తెలుసా అన్నారు. అంటే ఎవరు నువ్వు, నాకు అప్పటికి గ్రహింపు రావట్లేదు, ఎవరు నువ్వు అని అడుగుతుంటే ఆయన, ఇన్ని రోజుల నుంచి ఎవరైతే నీతో మాట్లాడాలనుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు చూడాలనుకుంటున్నావో ఆయనే నేను అన్నారు. హల్లెలూయా. వెంటనే నువ్వు యేసు ప్రభువా అని చెప్పి నాకు తెలియకుండానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయి, నేను చిన్నప్పటి నుంచి మా నాన్న జేబులో తెలియకుండా తీసిన రూపాయి, అక్కడి నుంచి అన్నీ తెలియకుండానే ఒప్పుకొని ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి ఏడ్చేస్తూనే ఉంటే అప్పుడు ఆయన ఇలా భుజాలు పట్టుకొని లేపి ఆయన చెప్తున్నాడు, నువ్వు నన్ను విశ్వసిస్తావు, నువ్వు నన్ను వెంబడిస్తావు, కానీ నిచ్చెనెక్కినప్పుడు మధ్యలో కడ్డీలు ఇరిగిపోయినాయి కదా, అవి ఏంటి అంటే శ్రమలు. నువ్వు నన్ను ఎప్పుడైతే వెంబడిస్తావో ఆనాటి నుంచి నీ కుటుంబం ద్వారా, నీ బంధువుల ద్వారా, చుట్టుపక్కల ద్వారా నీకు శ్రమలు ఎదురవుతాయి. అయినా నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి నేను నిన్ను విజయ శిఖరం మీద ఎక్కిస్తానని ఈ మాట చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు వెంటనే మళ్ళీ ఇంకో దర్శనం వస్తుంది. నేను గుడిమెట్లు ఎక్కుతున్నట్టు దూరంగా ఒక ఆయన కూర్చొని, అమ్మా నువ్వు నా కుమార్తెవి, అటు వెళ్ళకూడదు అని చెప్తుంటే నేను
ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, మా నాన్న పేరు నారాయణమూర్తి, మా అమ్మ పేరు ఇది, నా భర్త, నా బిడ్డలు అని నా గురించి చెప్పుకుంటున్నా అంటే, కాదమ్మా నువ్వు నా కుమార్తెవే అని అంటే, మనుషుని పోలే మనుషులు ఉంటారయ్యా, అలా అనుకుంటున్నావేమో అని ఆయన నేను వాదిస్తుంటే ఆయన అంటున్నాడు, కాదు అక్కడ చాలామంది తెల్లటి వస్త్రాలు ఉన్నాయి, బాగా మెరిసిపోతున్నారు వాళ్ళందరూ, వాళ్ళని ఆయన అడుగుతున్నాడు, ఈమె ఎవరు, ఈ కుమార్తె ఎవరు అని అడుగుతుంటే వాళ్ళందరూ నీ కుమార్తె నీ కుమార్తె అని వాళ్ళందరూ ఏక స్వరంగా మాట్లాడుతున్న తర్వాత ఆయన అన్నారు, అమ్మ నీకు బోల్డ్ ఎంత ఆస్తి ఉంది అన్నారు. నాకు ఆస్తి ఏం లేదు, నా భర్త పురోహితం చేసి డబ్బులు తీసుకొస్తేనే నాకు ఇంక వేరే ఆస్తులు ఏమీ లేవు అని చెప్తుంటే, నీకు ఇక్కడ కాదు పైన బోల్డ్ ఎంత ఆస్తి ఉంది అని చెప్పారు. చెప్పి ఒక పెద్ద గ్రంథం తీశారు. అది గ్రంథం అని నాకు తెలియదండి, ఇప్పుడు అంటున్నా నేను. ఒక పెద్ద పుస్తకం తీశారు, బాగా వెలిగిపోతుంది, ఆ వెలుగును కూడా చూడలేకపోతున్నా. ఆయన ఆ గ్రంథం తెరవంగానే నా చేతులు కాళ్ళు అన్నీ వణికిపోతున్నాయి. ఆ వెలుగుకి వణికిపోతుంటే ఆయన అన్నారు, దీంట్లో పేరు రాయమన్నారు. పేరు రాయమంటేనండి నేను రాయలేకపోతున్నాను, ఆ వెలుగును చూడలేకపోతున్నాను. నేను రాయలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను అని అంటే, ఆయనే నన్ను తీసుకెళ్ళి ఆయన తొడ మీద కూర్చోబెట్టుకొని నా చేయి పట్టుకొని పేరు రాయించారండి. హల్లెలూయా. పేరు అప్పుడు గుర్తుందండి కల్లో, ఇప్పుడైతే గుర్తులేదు. అప్పుడు పేరు రాయించారు, గుర్తుంది. అయితే నాకు ఇప్పుడు దాన్ని బట్టి, నాకు ఆ కళను బట్టి, నాకు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముందు మనకి దేవుని సన్నిధికి వెళ్ళాలి, రక్షణ తీసుకోవాలి అనే ఆసక్తి ముందు మనలో ఉన్నట్లయితే ఆయనంతటా ఆయనే మనల్ని రక్షణలోకి నడిపిస్తారు. అంటే నాకు ఆ కళను బట్టి నాకు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అర్థమైందనమాట. అంటే ముందు నేను రాయటానికి ఆసక్తి చూపించాలి, నాకు శక్తి లేదు, కానీ దేవుడు ఆ శక్తిని నాకు ఇచ్చి రక్షణ ఇవ్వడం అనేది నాకు తర్వాత అర్థమైంది. అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పేరు రాసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అండి తెల్లవారింది, నాకు ఒక నూతన సృష్టి అంటారు, పాతవి గతించును సమస్తము కొత్తవాయను అన్న రీతిగా నా గుండెలో నుంచి, నా మనసులో నుంచి ఏదో ఒక పెద్ద బండ ఎవరో తీసి పడేశారు అన్నంత తేలిక అయిపోయింది. అప్పుడుదా అన్ని రోజులు మా ఆయన తాగొచ్చి నన్ను అరుస్తున్నా, బూతులు తిడుతున్నా, అసలు ఊరుకునేదాన్ని కాదు, ఎదురు తిరిగి మాట్లాడేదాన్ని, నేను కూడా ఎగబడేదాన్ని. కానీ ఎప్పుడైతే తెల్లవారిందో, ఎప్పుడైతే మరి దేవుడు అలా దర్శించారో, ఆ రోజు నుంచి కూడా నాలో ఏంటో ఒక తెలియని మార్పు, ఒక తెలియని తేలిక, హృదయం అంతా తేలిక. నా ముందు తెల్లవారంగానే ముందెళ్ళి ఆ టీచర్ గారికి చెప్పాలి అని స్కూల్లోకి వెళ్ళి చెప్పంగానే అక్కడే హల్లెలూయా అని ఒక్క ఎగిరారు. అంతమంది పిల్లలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు అని కూడా ఏం చూసుకోకుండా చాలా సంతోషించారనమాట ఆ టీచర్ గారు ఎవరో కాదండి, మా పాస్టర్ గారే. హల్లెలూయా. అలా అప్పటి నుంచి నేను మరి మా పాస్టర్ గారితోనే మందిరానికి వెళ్ళడం, మరి ప్రతి ప్రార్థనకి వెళ్ళేదాన్ని, నేను కూడా ప్రతి ప్రార్థనకి వెళ్ళేదాన్ని. ఒప్పుకునేవారు కాదు మా ఆయన. స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ పాస్టర్ గారితో పాటు నేను కూడా ప్రార్థనకి వెళ్ళేదాన్ని. లోతైన వాక్యం అని, స్త్రీల కూటం అని, మరి సిద్ధపాటు దినం అని, ఆరాధన అని, అట్లా అన్నిటికీ వెళ్ళేదాన్ని. పిచ్చకొట్టుడు కొట్టేవాడు మా ఆయన అయితే నన్ను. ఇంటికి రాగానే పిచ్చకొట్టుడు కొట్టేవాడు. కొట్టినా సరే కొట్టినందుకు స్తోత్రం. వాక్యం వింటున్నా కొద్ది అప్పుడేమో ఒకటి కొడితే రెండు ఎగబడి కొట్టేయాలి అన్నంత బీపీ వచ్చేసేది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు దర్శించడం అనేది జరిగిందో నాలో మార్పు అనమాట. కొడుతున్నందుకు స్తోత్రం అనేదాన్ని. నేను బైబిల్ దాచుకుంటే ఆ బైబిల్ తీసి చించి కాల్ చేశారు. టేప్ రికార్డులు క్యాసెట్లు, అప్పట్లో టేప్ రికార్డు క్యాసెట్లో పెట్టుకొని వినేవాళ్ళు. ఆ రీళ్ళన్నీ పీకి తగలబెట్టేశారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ఏ చేతులతో అయితే బైబిల్ తగలబెట్టాడో ఆ చేతులతోనే బైబిల్ పట్టుకోవాలి అని అనుకునేదాన్ని మనసులో. హల్లెలూయా. అంత హింస పెడుతున్నప్పటికీ నాలో ఒక తెలియని మార్పు, ఓర్పు, సహనం అనేది దేవుడిచ్చాడు. అప్పటి నుంచి నేను పిల్లల్ని కూడా సండే స్కూల్కి పంపించడం, ఆయనకి తెలియకుండానే సండే స్కూల్కి పంపించేదాన్ని. స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటుంటే మధ్యలో పురోహితం చేసే వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు. నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన మధ్యలో ఒక్కోసారి స్వరం వినిపించేది, అమ్మ నీ భర్త వస్తున్నారు,
అమ్మ నీ భర్త వస్తున్నారని 2 సార్లు స్వరం వినిపించేది. వెంటనే ఆ బైబిల్ తీసి మళ్ళీ ఎక్కడొక్కడ దాచేసి సైలెంట్గా ఏమి ఎరగదానిలా కూర్చుంటే అప్పుడు మళ్ళీ ఆయన తాక్కుంటూ ఊక్కుంటూ వచ్చేవాడు. అసలు అలా దేవుడు కాపాడుకుంటూ పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి పంపించడం అలాంటిది జరిగింది. సండే స్కూల్కి పంపించి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కంఠస్థ వాక్యం అప్పచెప్తేనే అన్నం పెట్టేదాన్ని, ప్రార్థన చేస్తేనే అన్నం పెట్టేదాన్ని, లేకపోతే పెట్టేదాన్ని కాదు. ప్రార్థన వాళ్ళ నాన్నగదిరిగా చేసుకుంటే కుదరదు, కొడతాడు అని చెప్పి ఆయన పడుకున్నప్పుడు, ఆయన మత్తులో ఉన్నప్పుడు ఆ మంచం కిందకి వాళ్ళని ఇద్దరిని పంపించి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుని రండి అని, 2 తలుపులు ఉంటే ఆ తలుపుల మధ్యలో వాళ్ళని నెట్టి అక్కడ ప్రార్థన చేసుకుని రండి అని పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుళ్ళకి నడిపించుకోవడానికి దేవుడు అలా సహాయం చేశారు. వాళ్ళ నాన్నగారు పురోహితం చేస్తారు కాబట్టి ఇంట్లో పూజ చేస్తారు కదా, ఆ పూజలు చేసినప్పుడు తీర్థాలు అవి ఇచ్చేవాళ్ళండి. తీర్థాలు ఇచ్చినప్పుడు తాగమనంటే మా అబ్బాయి చిన్నప్పుడే తెలియనప్పుడే తాగేవాడు కాదు. నేనన్నా భయపడేదాన్ని కానీ వాడు భయపడేవాడు కాదు, పిల్లలు భయపడేవాడు. తాగమంటే తాగను అనేవాడు. ఎందుకు తాగమంటే నువ్వు నా కోసం ఏమన్నా రక్తం కార్చావా, నువ్వు నా కోసం ఏమన్నా కొరడా దెబ్బలు తిన్నావా, నువ్వు నా కోసం ఏమన్నా ప్రాణం పెట్టావా అనేవాడు వాళ్ళ నాన్నతో. అప్పటి నుంచే నువ్వు భ్రష్టత్వం పట్టావు, వాళ్ళని భ్రష్టత్వం పట్టించావు అని తిడుతూ ఉండేవాడు ఆయన. అట్లా ఎంత తిట్టినా ఏం చేసినా అలాగే దేవుని సన్నిధిలోకి పిల్లల్ని తీసుకెళ్తూ నేను వెళ్తూ ఉండేదాన్ని. అప్పటికి ఇంకా మా పాస్టర్ గారికి వివాహం అవ్వలేదన్నమాట. ఆ మందిరానికి మా పాస్టర్ గారు వెళ్తూ ఉంటారు, నేను వెళ్తూ ఉండేదాన్ని. అలా దేవునిలో గడపడం అనేది జరిగింది. మా కుటుంబంలో మా బంధువులకి వాళ్ళకి తెలిసింది. ఇక గొడవ పెట్టారు. గొడవ పెట్టి మా అమ్మ వాళ్ళని మా బంధువుల్ని పిలిచి విడాకులు ఇప్పించాలి, మన కులాన్ని భ్రష్టత్వం పట్టిస్తుంది అని మా అమ్మ వాళ్ళని అందరినీ పిలిపించి ఇంట్లో ఒక మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించేసి విడాకులు ఇప్పించాలని. ఆయనేమో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎరా పంపించేయమంటావా ఉంచమంటావా అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగేవాడు. నాకు మామూలుగా ఏడ్చి నా కన్నీళ్ళన్నీ కరిగిపోయినాయేమో అనిపిస్తుంది అనమాట. అలా ఉంచమంటావా పంపించేయమంటా అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగేవాడు. అడిగితే ఏంటి ప్రభువా ఎప్పుడు అందరూ మా పక్క వాళ్ళు 5 వాటాల మధ్యలో నేను ఉన్నానండి. ఆ 5 వాటాల మధ్యలో వాళ్ళు ఎంతో ప్రేమగా నాతో మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే నేను దేవుణ్ణి విశ్వసించానో నా ఎదురుగుండానే నన్ను బూతులు తిట్టుకునేవాళ్ళు, నా గుమ్మం దగ్గర కూర్చొని నన్ను తిట్టుకునేవాళ్ళు. బూతులు తిట్టుకుంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని ఏంటి ప్రభువా ఏంటయ్యా, నేను నిన్నే కదా నమ్ముకుంది, నువ్వే కదా నన్ను ఆకర్షించావు, వీళ్ళందరూ నన్ను ఇలా బూతులు తిట్టుకుంటున్నారని వాళ్ళు తిట్టుకుంటుంటే నేను ఎదురు తిరిగి ఏం మాట్లాడేదాన్ని కాదండి, ప్రార్థన మాత్రం చేసేదాన్ని. కొన్ని రోజులకి ఎవరైతే తిట్టారో వాళ్ళ నోటి ద్వారానే మళ్ళా దేవుడు వాళ్ళు నాతో మాట్లాడి మంచిగా మాట్లాడే విధంగా దేవుడే చేశాడు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలోకి మనం వెళ్తున్నప్పుడు ఎంతోమంది మనల్ని దూషిస్తుంటారు, అనరాని మాటలు మన ఇంటి వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ అంటూ ఉంటారు. అంత మాత్రాన్ని మనం దానికి భయపడిపోయి మందిరం మానేయడం కానీ అలాంటివి చేయకూడదు. దేవుని వెంబడిస్తూనే ఉన్నప్పుడు వాళ్ళ నోటి ద్వారా మరలా వాళ్ళు మెచ్చుకునేలాగా దేవుడే సహాయం చేస్తాడు. దేవుని అలా వెంబడిస్తూనే వెళ్తూనే ఉండాలన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ఈ ఇంట్లో ఈ భయంకరమైన నేను పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఆ జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి కడుపులో గుద్ది వైర్లతో ఈడ్చి కొట్టేవాళ్ళండి. పక్క వాళ్ళందరూ కూడా ఏంటయ్యా అమ్మాయిని చంపేస్తావా ఏంటి, అమ్మాయిని ఏంటి అలా చంపేస్తావా ఏంటి, ఆ వైర్లతో కొట్టడం ఏంటి, ఆ పిల్ల అలా ఉన్నప్పుడు కూడా అట్లా కొడతావా అని అంటే కూడా పట్టించుకునేవాడు కాదండి. బాగా ఫుల్గా తాగేసి విపరీతంగా కొట్టేవారు. ఎన్ని బూతులు తిట్టేవాళ్ళంటే అన్ని బూతులు తిట్టేవాళ్ళు. అయినా సరే అవన్నీ ఏం పట్టించుకునేదాన్ని కాదు. ఆ తర్వాత ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎక్కడ పడితే అక్కడే పడిపోయేవాళ్ళు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే ఎక్కడో పడిపోయాడు ఈయన, వెళ్ళి మనం తీసుకొచ్చుకోవాలి అని మళ్ళీ 2 మనుషుల్ని వేసుకొని వెళ్ళి ఆయన మోసుకొచ్చుకొని ఇంట్లో పడుకోబెట్టుకొని ఇంట్లోనే వామిటింగ్ చేసుకునే వాళ్ళు. పిల్లలు చదువుకుంటే దాని మీద బుక్స్ మీద వామిటింగ్ చేసుకోవడం, అక్కడే 1, 2 వెళ్ళడం, అంత మత్తుగా వాటర్ కూడా కలుపుకోకుండా అంత భయంకరమైన తాగుళ్ళలోకి వెళ్ళిపోయారండి. ఎవరైనా నేను అనుకున్నాను భార్య వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారేమో, కానీ ఇదేంటి ప్రభువా, నేను ఎప్పుడూ అలా ఉన్న ఇదే లేదు కదా, కానీ ఎందుకు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాను.
అయితే ఎప్పుడైతే మా బంధువులందరూ చుట్టూ ఉన్నారు, నన్ను మందిరానికి పోనీయట్లేదు, 1 సంవత్సరం పాటు నన్ను మందిరానికి వెళ్ళకుండా ఆపేశారండి. విడాకులు ఇప్పించాలని చెప్పి మందిరానికి వెళ్ళకుండా ఆపేస్తే స్కూల్కి వెళ్ళి రావడం, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, స్కూల్కి వెళ్ళి రావడం, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం. నువ్వే నన్ను పిలిచావు కాబట్టి నువ్వే నాకు విడుదల ఇవ్వాలి అని అలా మా పాస్టర్ గారికి అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, కానీ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉండేదాన్ని. ప్రార్థన చేసేవాళ్ళు, నేను ప్రార్థన చేసుకునేదాన్ని. సంవత్సరం తర్వాత ఆ మందిరానికి వెళ్ళడం మరలా ప్రారంభించా. అప్పుడు ఇంకా కొంచెం ఏం మాట్లాడేవాడు కాదు, బాగా మత్తులో ఉండిపోయి ఏం పట్టించుకునేవాడు కాదు. నేను అనుకున్న ఇది కూడా ఒక అవకాశమేమో అని అలా వెళ్ళిపోయేదాన్ని మందిరానికి అలా వెళ్ళిపోయేదాన్ని. అన్నిటికీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళేదాన్ని. ఆ తర్వాత చుట్టూ మా వాళ్ళందరూ చూడటం, గొడవ చేయడం ఇవన్నీ ప్రారంభించిన తర్వాత ఇక్కడ కాకుండా దూరంగా అయినా సరే దేవుడి మందిరం మానకుండా వెళ్ళాలి అని మనసులో ఒకటి అనుకొని గుంటూరు ఎల్షద్దాయి చర్చి, వల్లూరి వారి తోట, శాంతివర్ధన్ గారి చర్చ్ అండి, అక్కడికి వెళ్ళేదాన్ని. వారం గుంటూరు వెళ్ళేదాన్ని. పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడికి వెళ్ళిపోయి వాక్యం విని మళ్ళీ ఇంటికి వచ్చి, ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయి వాక్యం విని ఇంటికి వచ్చి అలా సంవత్సరం పాటు గడిపానండి. పిల్లలకి కాస్త చదువులు అవన్నీ, అప్పులు, ఊరంతా అప్పులు చేసేవాళ్ళండి. పిల్లలకి ఒక్కోసారి అన్నంలో పచ్చిమిరపకాయ వేసి వండి పెడుతున్నప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, అన్నం తినడానికి అయితే డబ్బులు ఉన్నాయి కానీ మాకు ఇవ్వడానికైతే డబ్బులు లేవా అని గొడవ చేసినప్పుడు కూడా ఏం చేయగలిగేదాన్ని. ఉత్త పచ్చిమిరపకాయ వేసి పెడుతున్నా కూడా అడుగుతున్నారు ఏంటి ప్రభు అని మనసులో చాలా బాధపడేదాన్ని. వల్లూరి వారితో అక్కడికి వెళ్ళి వాక్యం వింటూ ఇది చేసినప్పుడు దేవుడు రక్షణ తీసుకోమని నాతో మాట్లాడినప్పుడు 2003 సంవత్సరంలో రక్షణ తీసుకోమని దేవుడు మాట్లాడినప్పుడు నేను ఆయనకి ధైర్యంగా చెప్పుకోలేక ఒక లెటర్ రాశాను ఆ పాస్టర్ గారికి. నా పరిస్థితి ఇది కాబట్టి నేను ఒకవేళ రక్షణ తీసుకుంటే మా ఇంట్లో బొట్టు పెట్టుకోకపోతే ఊరుకోరు, మరి నాకు రక్షణ ఇస్తారా? దేవుడైతే నాకు రక్షణ తీసుకోమని చెప్తున్నారు అని నా పరిస్థితిని అంతా ఒక లెటర్ రూపంలో రాసి పోస్ట్ చేశా ఆ పాస్టర్ గారికి. చేసినప్పుడు ఆయన నాకు రిప్లై ఇచ్చారు, ఫోన్ చేసి రిప్లై ఇచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, అమ్మ నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, నువ్వు కూడా 3 రోజులు ఉపవాసం ఉండు అన్నారు. ఉన్న తర్వాత రక్షణ తీసుకోమని దేవుడు సెలవిస్తున్నారు అని చెప్పి నేను ఏమీ అడగలేదు, ఆయన రక్షణ ఇచ్చి బ్యోలా అని పేరు మార్చారు. హల్లెలూయా. అయితే ఆ పేరు దేవుడు పెట్టమని చెప్పిన తర్వాత ఆ పేరు మార్చారు. నేను రక్షణ తీసుకున్నానని ఎవ్వరికీ చెప్పలా, మా పాస్టర్ గారికి తప్ప నేను ఇంకెవ్వరికీ చెప్పలేదు. అయితే నా పక్కన ఇంకొకళ్ళు అరుణ గారని ఉండేవాళ్ళు, వాళ్ళ పాప ఒకరోజు నన్ను అడిగింది, ఆంటీ మీరు రక్షణ తీసుకున్నారు కదా అని అడిగింది. ఇదేంటి ప్రభా, నేనైతే ఎవరికి చెప్పలేదు కదా, నాకేదో మూడింది ఈ విషయంలో మళ్ళీ అని చెప్పేసి భయపడ్డా. అయితే నీకు ఎట్లా తెలిసింది అని అడిగితే, ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆరాధనలో నాకు ఒక దర్శనం వచ్చింది. చుట్టూ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, ఆ మధ్యలో ఒక తొట్టు ఉంది, దాంట్లో నిన్ను ముంచుతున్నారు, నాకు ఆ దర్శనం వచ్చింది అంది. అంటే దేవుడు ఇక్కడ కూడా ఒక సాక్షార్థంగా నేను రక్షణ తీసుకున్నాను అని ఒక సాక్షార్థంగా ఈ బిడ్డతో మాట్లాడారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇంకా ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో బల్ల తీసుకోవాలి కదండి, రక్షణ తీసుకున్న తర్వాత బల్ల తీసుకోవాలిగా. ఇక్కడ మందిరానికి వెళ్ళలేను, బల్ల తీసుకోవాలంటే కనుక బొట్టు ఉండకూడదు. మనకు తెలుసు ఐపీసీ సంఘం అంటేనే చాలా క్రమశిక్షణ కదండి. అయితే అది బొట్టుంటే బల్ల ఇవ్వరు. కాబట్టి నేను ఒకరోజు ధైర్యం చేసి వెళ్ళి బల్లలో కూర్చున్నాను, కానీ నాకు బల్ల ఇవ్వలేదు, నన్ను లేపేసి పంపించేశారు. ఇంకా ఆ రోజు అంతమంది మధ్యలో లేపి అది ఎవ్వరి ఇది కాదండి, అది క్రమం కాబట్టి అలా చేశారు. నాకు తర్వాత దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి అర్థమైంది. కానీ బాధ కదా, రక్షణ తీసుకోమని చెప్పింది దేవుడే కదా, అంతమంది మధ్యలో లేపేసేసరికి ఆ బాధని నేను తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి ఇంట్లోనే కూర్చొని ఏడుస్తూ అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతే నాకు ఆ నిద్రలో నాకు ఒకటి దేవుడు చూపిస్తున్నారు. మా పాస్టర్ గారికి ఒక దైవజనుడికితో వివాహం అయినట్టు, వాళ్ళకి ఒక సంఘం ఉన్నట్టు, అక్కడ నాకు బల్ల దొరుకుతుంది, అక్కడ నాకు దేవుడు అక్కడ వాడుకుంటాను అని నాకు దేవుడు చూపించారు, ఆ కళ్ళలో చూపించారు.
చూపించి ఒక బంగారు పళ్ళెంలో మా పాస్టమ్మ గారే ఆవిడే ఒక బంగారు పళ్ళెంలో ఒక గద్ద గిన్నెలాగా ఉంటాయి కదా, ఒక గిన్నెలో ద్రాక్ష రసం, ఒక గిన్నెలో రొట్టె వేసుకొచ్చి నా నోట్లో పెట్టారు. హల్లెలూయా. ఫస్ట్ వల్ల దేవుడే ఇచ్చారండి. హల్లెలూయా. నేను అసలు ఎంత ఆనందించానంటే, దేవుడు చెప్పారుగా మా పాస్టర్ గారికి వివాహం ఒక దైవజనుడితో అవుతుందని. ఆ తర్వాత మా పాస్టర్ గారిని వెతుక్కుంటూ మా పాస్టర్ గారు వచ్చారు. ఆయనకి మా పాస్టర్ గారు ఉన్నారని దేవుడు తెలియజేయటంతో మా పాస్టర్ గారిని వెతుక్కుంటూ వచ్చారు దైవజనుడు. వచ్చినప్పుడు మరి వాళ్ళిద్దరికీ వివాహం అయిన దగ్గర నుంచి మేము మరలా తాడేపల్లికి వచ్చాం, తాడేపల్లి మందిరానికి వచ్చాం. అప్పటికి మా పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో మేము ఇంకా తాడేపల్లి వచ్చాము. తాడేపల్లి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ మందిరంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆ సమయంలో మా పాస్టర్ గారి వివాహం అయింది, ఈ మందిరానికి వచ్చాము. అక్కడ 10th క్లాస్ అప్పుడు మా బాబుకి కామెర్లు అయినాయి. ఒక 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉందనగా కామెర్లు అయినాయి. నాకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అన్నా కూడా 3 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని. ఆ ఎగ్జామ్స్ నిమిత్తం ఉపవాసం ఉండేదాన్ని. అలాగే 10th క్లాస్లో కూడా నేను 3 రోజులు ఉపవాసం ఉన్నా. ఎగ్జామ్స్ అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు 2 months బిఫోర్ ఎగ్జామ్స్ వస్తాయనగా ఉపవాసం ఉన్నప్పుడు బాబుకి కామెర్లు అయిన సంగతి దగ్గరలో ఉన్న డాక్టర్ గారు మాకు చెప్పలేదు. కామెర్లు అని చెప్పకుండా ఏదో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది మాత్రం బాబుకి తగ్గట్లేదు, కానీ మొహం అంతా పచ్చగా అయిపోతుంది, కళ్ళన్నీ పచ్చగా అయిపోతున్నాయి. నాకే అనుమానం వచ్చేసి పుష్ప హోటల్ సెంటర్ అని ఉంది, అక్కడ కామెర్లు డాక్టర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళే బాబుని. తీసుకెళ్తే కామెర్లు సీరియస్, పిల్లాడు బతుకుతాడో బతకడో కూడా తెలియదు అని అన్నారండి. ఆ మాట అన్నప్పుడు ఇంకా అసలు తట్టుకోలేకపోయా. ఇంకా అప్పట్లో ఇంకా వివాహం అని నిశ్చయించడం అయింది, కానీ మా పాస్టర్ గారికి వివాహం అవ్వలేదు ఆ టైంలోనమాట. అప్పుడు ఇంకా నేను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా, చర్చికి వెళ్ళడం రావడం, ప్రార్థన చేసుకోవడం, ఇలా చేస్తాను. స్కూల్కి వెళ్ళడం మా ప్రిన్సిపల్ సార్ గారి దగ్గర ఎన్ని అప్పులు చేశానో నాకే తెలియదు. ముందు నుంచే జీతాలు తీసుకోవడం, మరి ఇంట్లో డబ్బులు ఇచ్చేవారు కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి పుస్తకాలు తెచ్చేవాడు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చేవాడు. అలా వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేసేవారు, కానీ నాకు ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు కాదు. అలా నేను అప్పులు చేయడం అలా జరిగినప్పుడు అప్పుడు పిల్లాడు 10th క్లాస్ వచ్చినప్పుడు కామెరైనప్పుడు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే పిల్లాడు బతకడని చెప్తే నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ మానేస్తే జీతం కట్ చేస్తారు, పిల్లాడు స్కూల్కి రాకూడదు, ఇంట్లో ఉంచి వెళ్ళాలి, కళ్ళు స్ట్రైన్ అవ్వకూడదని చెప్పారు, టీవీ చూడకూడదు, బుక్స్ చదవకూడదు, మెట్లు ఎక్కకూడదు అని అన్నీ చెప్పినప్పుడు నేను ఇంకా ఒక్కటే ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు జీతం కట్ అయిపోతే ఇబ్బంది అయిపోతుంది కదా, నువ్వే చూడాలని చెప్పేసి పిల్లాడిని ఇంట్లో పడుకోబెట్టేది, పిల్లని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. టీవీ ఆన్ చేసి వాక్యం పెట్టి మొత్తం బ్లాక్లో పెట్టేసి వాక్యం మాత్రమే పెట్టి వెళ్ళేదాన్ని. మాటికి పిల్లలు అంత బాధలో ఉన్నప్పుడు మన మనసు అంతా అక్కడే ఉంటుంది కదండి. మాటికి ఎవరినొకరిని పంపించి ఎలా ఉన్నాడో చూసిరామా అని ఎవరినొకరిని పంపించినప్పుడు వామిటింగ్ చేసుకుంటున్నాడని అలా చెప్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా అలాగే అయినా సరే అట్లాగే స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేచి కూర్చుండేసరికి నేను స్టన్ అయిపోయా. ఏంటి ఇంత మంచంలో ఉన్న పిల్లవాడు ఇంత లేచి కూర్చున్నాడు ఏంటి అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది. వెళ్ళి ఏం జరిగింది అని అంటే, అమ్మ వాక్యం పెట్టి వెళ్ళావు కదా, 10th క్లాస్కి వచ్చాడండి, ఊహ తెలియని వాడేం కాదు. అయితే వాక్యం పెట్టి వెళ్ళావు కదమ్మా, టీవీలో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నువ్వు ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే. హల్లెలూయా. ఆ స్వరం విని వెంటనే పైనుంచి ఒక వెలుగులాగా వచ్చి మా బాబుని అంతా తాకిందంట. నాకు తెలియదు, మా బాబు చెప్పాడు. లేచి కూర్చున్నాడు. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు స్టన్ అయిపోయారు. ఏంటి నెగిటివ్ వచ్చింది, సీరియస్ అని చెప్పని నెగిటివ్ వచ్చేసిందంటే, నేను అప్పుడు దేవుడి గురించి ఆ డాక్టర్ గారితో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడే మార్చి ఉంటాడులేమ్మా, ఏదో వాళ్ళు పూర్తిగా అనలేరు కదండి, నువ్వు నమ్ముకున్న దేవుడే మార్చి ఉంటాడులేమ్మా, తగ్గించుంటాడులేమ్మా అని చెప్పేసి అన్నారు. అలా అయిపోయిన తర్వాత నేను ప్రభువా 2 నెలలు ఇంటి దగ్గరే ఉన్నాడయ్యా, 10th క్లాసు, రేపటి నుంచి పరీక్షలు, ఏం రాస్తాడో, ఫెయిల్ అవుతాడో ఏమవుతాడో అని దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్న.
ప్రార్థన చేసుకున్నా కదండి, అడిగాను, ప్రభా నీ సన్నిధిలో ఉపవాసం ఉన్నాను కదా, 2 నెలలు ఇంటి దగ్గరే ఉన్నాడు, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏమవుతాయో అని చెప్పేసి అన్నప్పుడు ఒకరోజు దేవుడు పేపర్లు ఇలా చూపించాడండి. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. రాసిన పేపర్స్ అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, కానీ వాళ్ళు రాసిన పేపర్స్ చూపించాడు దేవుడు. చూపించి, చూడమ్మా ఎంత బాగా రాశాడో, మార్కులు రాకుండా ఉంటాయా అన్నారు దేవుడు. అని 560 మార్కులు దాటుతాయి అన్నారు. అన్న తర్వాత చాలా సంతోషం వచ్చింది. అదే రోజు మా అబ్బాయికి కల్లో వాడి పేరు నోటీస్ బోర్డులో ఉన్నట్టు కనిపించిందంట వాడికి. అప్పుడు ఆ తర్వాత ఎగ్జామ్స్ జరిగినాయి. ఎగ్జామ్స్ జరిగిన తర్వాత దేవుడు చెప్పారుగా, ఆశ పెట్టుకున్నాను అన్నమాట. ఆశ పెట్టుకుంటే కరెక్ట్గా 559 మార్కులు వచ్చినా 560 దాటినట్ట అండి? చెప్పండి, దాటినట్ట? కాదుగా. దేవుడు 560 మార్కులు దాటుతాయని మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. కాబట్టి 563 మార్కులు వచ్చినాయి. హల్లెలూయా. స్కూల్ సెకండ్ వచ్చాడండి. స్కూల్ మొత్తం మీద ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీద సెకండ్ వచ్చాడు. అసలు 2 నెలలు ఎగ్జామ్స్ ముందు బడికెళ్ళని వాడు స్కూల్ సెకండ్ వచ్చారంటే ఎవరైనా నమ్మగలం అండి? అసలు అంత మాత్రమే కాదు, మ్యాథ్స్లో 100కి 100 వచ్చినాయి. 100కి 100 వచ్చినాయండి. నేను అనుకున్నాను, ప్రభువా ఎంత గొప్ప కార్యం చేసావయ్యా అనుకున్నా. మా ప్రిన్సిపల్ సార్, నేను ఒక్కటి పిల్లాడి గురించి అడిగాను, మా అమ్మాయి స్కూల్ 3rd వచ్చింది. హల్లెలూయా. అస్సలు దేవుడు అద్భుతం మీద అద్భుతం చేశారు. నేను ఎప్పుడు దేవుని అడిగితే, ప్రభువా మా ప్రిన్సిపల్ సార్ గారి చేతుల మీదుగా మా పిల్లలు సర్టిఫికేట్ తీసుకోవాలయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని. అటు రీతిగానే ఆశపడ్డ జీవిని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు అన్న రీతిగానే స్కూల్ సెకండ్ బాబు రావడం, మ్యాథ్స్లో 100కి 100 రావడం వల్ల స్కూల్ సెకండ్ వచ్చినందుకు 10,000 ఇచ్చారు. 100కి 100 వచ్చినందుకు ఇంకో 1000 అదనంగా 11,000 మా ప్రిన్సిపల్ సార్ గారు ఇచ్చారు. హల్లెలూయా. మా పాప స్కూల్ 3rd వచ్చినందుకు 9,000 ఇచ్చారు. ఈ డబ్బులు లేవండి, ఈ డబ్బులు లేవు. ఇంటర్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి డబ్బులు లేవు. ఓన్లీ ఎంసెట్ రాసేవాళ్ళు కదా, ఆ ఎంసెట్లో మంచి ర్యాంకు రావాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు మంచి తక్కువలోనే ర్యాంక్ ఇచ్చారు చక్కగా. ఆ ర్యాంకుని బట్టి స్కూల్లోకి, ఆ కాలేజీకి, ఈనాడు నారాయణ కాలేజీ ఉంది కదా, అందులోనే జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ చెప్పినప్పుడు అంత కట్టలేనండి అంటే ఇద్దరికి కలిపి 16,000కి ఒప్పుకున్నారండి. ఇంకా బుక్స్ కొనడానికి నా దగ్గర రూపాయి లేదు. నేను ఇంకేం చేయాలి అని ప్రార్థన చేసుకుంటున్నాం. మీకు చెప్పాను కదా, మ్యారేజ్ అవ్వకముందు, మా పాస్టర్ గారికి మ్యారేజ్ అవ్వకముందు ఇది జరిగింది. అది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చి, అమ్మ మీ పిల్లలు నవభారత్ స్కూల్లో టాపర్స్ కదా అన్నారు. అవునండి అని అన్న. అంటే బూరుగుల శివ, బూరుగుల సుందరి అనా అన్నారు. అవునండి అన్న. అంటే మేము బుక్స్ ఇస్తామండి ఫ్రీగా అన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి అసలు. ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు మనకి సహాయం చేసే దేవుడు. నాకు ఇంకా బుక్స్ కొనడానికి డబ్బులు లేవు. ఆ సమయంలో ఇంటర్కి పిల్లలిద్దరికీ వాళ్ళు బుక్స్ ఇచ్చి వెళ్ళారు. దానితో పిల్లలిద్దరిని స్కూల్లో, ఆ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు బీటెక్కి వచ్చే తర్వాత ఎప్పుడైతే ఇంకా కాలేజీలో ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, కాలేజీలో సీట్ వచ్చింది, ఆ తర్వాత మా పాస్టర్ గారు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మేము తాడేపల్లి చర్చికి వచ్చాం. తాడేపల్లి చర్చికి వచ్చిన తర్వాత అక్కడ మా పాస్టర్ గారు, మీకు మా పాస్టర్ గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. వాక్యం ఎలా చెప్తారు, ఎలా నడిపిస్తారు అనేది మీ అందరికీ బాగా తెలుసు. దాని ద్వారా ఇంకా ఆయన ఇంట్లో అరుస్తున్నా, కొడుతున్నా, ఏం చేసినా పిల్లలకి కోసం అబద్ధం చెప్పిన ట్యూషన్ ఉందని, అది ఉందని, ఇది ఉందని చెప్పి తీసుకెళ్ళిపోయేదాన్ని చర్చికి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చర్చిలోనే ఉంటే, చర్చి దగ్గర, ఇంటి దగ్గర వాళ్ళు అనేవాళ్ళు, ఇంటి దగ్గర నీకేం పని లేదా ఏంటి, ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి పొద్దున్నుంచి ఇక్కడే కూర్చుంటావు అనేవాళ్ళండి. అయినా సరే ఏం పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే వాళ్ళకి 10th క్లాస్ అయిపోయిందో అప్పటి నుంచి, ప్రభువా ఆయనేమో రక్షణ పొందలేదు, ఆయనేమో తాగుబోతుగా ఉన్నాడు, మా కుటుంబీకులందరూ విగ్రహారాధికులు, నేను ఏ క్షణానైనా చనిపోతే నా బిడ్డలకి ఎవరు కాపుదల, వాళ్ళు నీ నుంచి తప్పిపోతారేమో,
వాళ్ళు నీ సన్నిధిలో ఉండాలి, నీ కాపుదల్లో ఉండాలి. కాబట్టి వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వు. ఎప్పుడు 10th క్లాస్ అయిపోతుందా, ఎప్పుడు వాళ్ళకి రక్షణ ఇప్పిద్దామా అని ఎదురు చూశాను. ఎప్పుడైతే 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్లో జాయిన్ అయ్యారో మన చర్చికి వచ్చాము. మరి వెంటనే ఏమీ రక్షణ ఇవ్వలేదు. దేవుడు వాక్యంలో నడిపించారు పిల్లల్ని. మరి సండే స్కూల్ టీచర్గా అక్కడ దేవుడు మా పాపకి అవకాశం ఇచ్చారు. అలాగే మరి పాస్టర్ గారి పిల్లల్ని వాక్యంలో పెంచటం, ఇంటి దగ్గర ప్రార్థన, సంఘంలో ప్రార్థన, ఇవన్నీ జరగటం, పిల్లలు వాక్యంలో ఎదగటం అనేది జరిగింది. అప్పటి నుంచి పిల్లలు సండే స్కూల్ పరిచర్యలో, యూత్ మీటింగ్ పరిచర్యలో, దేవుని సన్నిధిలో అప్పుడప్పుడు వాక్యం చెప్పే పరిచర్యలో కూడా వాడబడేలాగా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎలాంటి కుటుంబంలో నుంచి వచ్చానో, దేవుడు నాకు ఎటువంటి అర్హతని పిల్లలకి ఇచ్చాడో నాకు చాలా ఆనందం వేసిందనమాట చూస్తున్నప్పుడు కదండి. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చర్చికి వచ్చినప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, టీవీ చూస్తుంటారు, ఆడుకోవడానికి వెళ్తారు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు, కానీ మందిరానికి మాత్రం తీసుకురారు. వారం రోజులు స్కూల్కి వెళ్ళి వస్తారు, ఆదివారం మందిరాన్ని తీసుకుని వారం రోజులు స్కూల్కి వెళ్ళి వచ్చారుగా, ఈ ఒక్క పూటే రెస్ట్ తీసుకుంటారులే. ఏంటి రెస్ట్ తీసుకునే? దేవుడి సన్నిధికి తీసుకురావచ్చు కదా. వాళ్ళు దేవుడి సన్నిధి తీసుకొస్తే పరలోకానికి వెళ్ళే వరకు కూడా దేవుడు చక్కగా రెస్ట్ ఇస్తాడు. అదే దేవుడి సన్నిధికి తీసుకురాకపోతే జీవితకాలం అంతా ఇక నీకు రెస్ట్ కాదు కదా, మొత్తం అపవాది చేతుల్లో వాడబడుతూనే ఉంటారు వాళ్ళు. అందుకే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పిల్లల్ని కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చేవారిగా ఉండాలి. అయితే అట్లా దేవునిలో పిల్లలు ఎదగటం అలా జరిగింది. మా వారికి ఈ పితరుల దోషాలు అంటారు కదండి. మేము విగ్రహారాధన చేసాము, ఆ విగ్రహాలు తీయడానికి భయం వేసేది. నాకు ఇంట్లో తీయడానికి భయం వేసినప్పుడు దేవుడు ఒకరోజు నాతో తీయమని మాట్లాడుతున్నప్పుడు వామ్మో ఏం చేస్తారో, అసలే తాగొస్తారు కదా అని భయపడుతున్నా నేను. పితరుల దోషాలు మన బిడ్డల మీదకి వస్తాయి అన్నట్టు మరి మా వారి తల్లిదండ్రులు దోషాలే కానీ, నా తల్లిదండ్రుల దోషాలే కానీ, మరి మేమిద్దరం చేసిన దోషాలే కానీ బిడ్డల మీదకి వస్తాయి అన్న రీతిగా మా వారికి ఏమైందంటే ప్రతి సంవత్సరం ఒక శాపంలాగా అర్ధరాత్రి 12 గంటలు, 1 గంట 2 ఆ టైంలో ఊపిరాడకుండా పోవడం, ఒళ్ళంతా చెమట్లు పట్టడం, విపరీతంగా ఆయాసం రావడం, ఇక బాడీ అంతా నీలం కలర్లోకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు అసలు ఇంకా అలా ఒకసారి ఫస్ట్ టైం జరిగినప్పుడు నాకేం తోచలేదు. అర్ధరాత్రి 1 గంటకి ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము? అప్పుడు ఆటో పిలుచుకొచ్చుకొని ఆటోలో ఎక్కించుకొని మా పిల్లలు, నేను చర్చిలో పాస్టర్ గారికి వాళ్ళకి ప్రార్థన చేయమని అడిగితే మా పాస్టర్ గారు ఇంట్లోనే ప్రార్థనలో కూర్చున్నారు. ఆ టైంలో కూర్చున్నప్పుడు మేము ఇంకా 5 హాస్పిటల్ 6 హాస్పిటల్ తిప్పానండి. ఎవ్వరు ఆయన్ని జాయిన్ చేసుకోలేదు. అమ్మ బతకడు అన్నారు. అంటే మా పిల్లలు మేము అర్ధరాత్రి రోడ్డు మీద నించొని ఏడుస్తున్నాం. ఏంటి ప్రభువా రక్షణ లేదు, ఏంటి పరిస్థితి అని రోడ్డు మధ్యలో ఉండి ఏడుస్తుంటే 3 గంటలకి ఒక ఆయన ఒక బడ్డీ కొట్టు తెరుస్తున్నాడు. తాళం తీసి బడ్డీ కొట్టు ఓపెన్ చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అండి ఇక్కడ ఎవరైనా హార్ట్కి సంబంధించిన డాక్టర్లు ఉన్నారా? ఈ 5 హాస్పిటల్ తిప్పినా ఎవ్వరూ జాయిన్ చేసుకోవట్లేదండి అని అంటే ఆయన ఒక పేరు చెప్పారు. యలమంచిలి ఉమామహేశ్వరరావు గారు అని పుష్ప హోటల్ సెంటర్లో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి, ఆయన జాయిన్ చేసుకుంటారు అని చెప్పాడండి. ఆయన చెప్తే వెంటనే ఆటోని అటు తిప్పి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు బయటకు వచ్చి చూసి వెంటనే జాయిన్ చేసుకోవాలి. ఆయనకి ఒక 4-5 ఇంజక్షన్లు ఇచ్చి నాలుక కింద ఏవో 4 రకాల టాబ్లెట్లు పెట్టి అప్పుడు జాయిన్ చేసుకొని ఐసీయూలో పెట్టారు. హల్లెలూయా. అసలు నాకు ఆనందం అంతా ఇంత కాదు, రక్షణ తీసుకోలేదు కదా, ఏమైపోతారో అని భయం. ఎప్పుడైతే ఐసీయూలో పెట్టిన తర్వాత కొంచెం పర్లేదు అన్నారో వెంటనే మా పిల్లలు నేను పాస్టర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఐసీయూలో పెట్టారు, కొంచెం పర్లేదు పాస్టర్ గారు చెప్పారు అని అన్న తర్వాత వెంటనే ఎవరైతే మనకి సహాయం చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి మా పిల్లలు మేము ఎక్కడైతే బడ్డీ కొట్టు చూసామో అక్కడికి వచ్చామండి. అక్కడికి వస్తే అక్కడ బడ్డీ కొట్టు లేదు, ఆ మనిషి లేడు. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో వెంట్రుకలన్నీ ఒక్కసారిగా నిక్కపొడుచుకున్నాయి. దేవుడే సహాయం
మికాయేలు దూతని పంపిస్తారని అలా వాక్యంలో విన్నాను. కానీ నిజంగా నేనైతే ఈ ఫస్ట్ టైం చూడటం అనమాట. అది నిజంగా దేవుడే దూతని మన కొరకు పంపిస్తారో పంపించరో అని మీ హృదయాల్లో నమ్ముతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ పంపించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ బడ్డీ కొట్టు లేదు, ఆ మనిషి లేడు, దేవుడే పంపించారని చెప్పేసి ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బాగుంది. అది ఒక శాపంలాగా ప్రతి సంవత్సరంకి ఒకసారి అలా వచ్చేది, ప్రతి సంవత్సరానికి ఒకసారి అలా వచ్చేది. హాస్పిటల్లో జాయిన్ చేయడం, 1,00,000 అప్పులే చేసాము. ఏమన్నా చేయించుకున్న వస్తువులే కానీ, అమ్మ వాళ్ళు పెట్టిన వస్తువులు కానీ ఏమన్నా ఉన్నాయో అన్నీ కూడా పెట్టేసాము. ఎన్ని అప్పులు చేశానో ఏమో నాకే తెలియదండి. మనిషిని దక్కించుకోవడానికి ప్రతి సంవత్సరం అదొక శాపంలాగా మా సంఘంలో వాళ్ళు కానీ మా దైవజనులు కానీ ఎంతగా ప్రార్థన చేశారంటే, వాళ్ళ సొంత కుటుంబం కోసం ఎలాగైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో అలా ప్రార్థన చేశారండి. హల్లెలూయా! ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఆయన రక్షణ కోసం ప్రతి సంవత్సరం ఇదే వేదన. అర్ధరాత్రి పూట రావడం సీరియస్ అయిపోవడం. ఒకసారి పారాలిసిస్ కూడా వచ్చింది, కళ్ళు పోయినాయి, చెయ్యి కాలు వంకరపోయింది. డాక్టర్ గారు ఇప్పుడిప్పుడే రావంటే ఆ రోజు ఏం చేశానంటే, పిల్లల్ని హాస్పిటల్లో ఉంచి ఇంటికొచ్చి ఆ నైట్ అంతా ప్రార్థనలో కూర్చున్నానండి. ఆ నైట్ అంతా నువ్వు స్వస్థపరుస్తాను అనాలి అని దేవుడి సన్నిధిలో ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటే తెల్లవారే ముందు 5 గంటలు ఆ టైంలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చి స్వస్థపరుస్తానని మాట ఇచ్చారు. హల్లెలూయా! అప్పుడు నేను లేచి హాస్పిటల్కి వెళ్ళా. అసలు ఇప్పుడిప్పుడే ఆయన నడవలేరు, చెయ్యలేరు అని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే విధంగా దేవుడు పరమ వైద్యుడిగా వితిన్ 2 మంత్స్లోనే కంటి చూపు వచ్చింది, కాలు సరిగ్గా వచ్చింది, చెయ్యి సరిగ్గా వచ్చింది. కాకపోతే కొంచెం మనిషి పక్కన ఉండాలి, లేదంటే తూలి పడిపోతారు. ఇంటో నడుస్తారు కానీ బయటికి మాత్రం నడవలేరు. మరి విగ్రహారాధన చేస్తున్నారనే ఉద్దేశంతో దాని నుంచి తప్పించాలి. ఎట్లాగే ఎంత మొరపెట్టామనండి దేవుని సన్నిధిలో, ఎంత కన్నీరు కార్చామంటే 15 సంవత్సరాలు ప్రార్థన చేశానండి రక్షించుకోవడానికి. అది ఆ సమయం అలా దేవుడు ఆయన్ని మొత్తారేమో అని నేను అనుకుంటా. ఆ మొత్తడం చేత ఆ విగ్రహారాధన అనేది మానేశాడు. ఎప్పుడు పురోహితానికి వెళ్ళేవాడు, మానేశాడు. తర్వాత జాతకాలు కూడా రాసేవాళ్ళు. ఆ జాతకాలు రాసి డీప్గా వెళ్ళిపోయి పిచ్చొచ్చింది ఆయనకి. పిచ్చొచ్చి ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. నన్ను తప్ప పిల్లల్ని కూడా నన్ను కూడా గుర్తుపట్టకపోతే నేను ఎటన్నా పోవాల్సి వచ్చేది. కానీ నన్ను ఒక్కదాన్ని గుర్తుపడుతున్నాడు, పిల్లల్ని గుర్తుపట్టలే. ఎవరు వాళ్ళు, ఇంట్లో నుంచి బయటికి పంపించు అనేవాళ్ళు. అంటే అసలు ఇంక పక్క వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి నేను ఇంట్లో ఉండేదాన్ని. అర్ధరాత్రి ఇంకా నిద్రపోకుండా అలాగే కళ్ళు నిప్పు కణికిలాగా తెరుచుకొని కూర్చొని ఏదేదో చదువుతూ, అలా చనిపోయిన పిన్ని వాళ్ళు ఎవరెవరో చనిపోయిన వాళ్ళందరూ వచ్చి ఆయన ముందు కూర్చొని వాళ్ళతో మాట్లాడేవాడు, ఏదేదో చదివాడు. అర్ధరాత్రి 2 గంటలకి నేను నవగ్రహాల చుట్టూ తిరగమన్నాను వాళ్ళని అని చెప్పి గేటు తాళం వేస్తే గేటు దూకి పారిపోయేవాడు. ఆయన వెనక మేము పరిగెత్తే వాళ్ళం, పిల్లలు నేను పరిగెత్తి ఆయన అందులోకి వెళ్ళి వాళ్ళని తిరగమన్నాను. లోపలికి వెళ్తే మేమేమో లోపలికి వెళ్ళంగా బయట నుంచి స్తోత్రం వేసయ్యా అని ఇదే స్తోత్రాలు చెప్పుకుంటూ ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆయన పడుకోబెట్టి మళ్ళీ పిల్లని పక్క వాళ్ళ ఇంట పడుకోబెట్టి ఇటువంటి పరిస్థితి జరిగేదండి. అప్పుడు కూడా చాలా హాస్పిటల్ తిప్పా, కానీ స్వస్థత రాలే ఆయనకి. అయితే దేవుని సన్నిధిలో మరి సంఘమే కానీ సేవకులే కానీ మేము కానీ ప్రార్థించి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ప్రతిరోజు ఆయన పడుకోడుగా కూర్చొనే ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు యేసు రక్తం పెట్టాలంటే భయం, ఎక్కడ కొడతాడో, పిచ్చి కదా, ఎక్కడ కొడతాడో అని భయం. అయినా సరే వెళ్ళిపోయి యేసు రక్తం వేసేయము, సిలువ రక్తం వేసేయము అని అట్లా పెట్టి నేను అన్నంలో ఒక చుక్క యేసు రక్తం వేసి ఆ ముద్ద పెట్టేదాన్నండి. అలా పెట్టి ఉపవాసాలు ఉండడం, ప్రార్థనల ద్వారా, కేవలం ప్రార్థనలు, సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, కుటుంబ ప్రార్థన ద్వారా మందులు వాడకుండా దేవుడు ఆయనకి పిచ్చి నుండి స్వస్థత ఇచ్చారు. హల్లెలూయా! అయితే విగ్రహారాధన మానేలా.
మళ్ళీ ఆయన తాగుడు మానేలా, పూజ చెయ్యడు కానీ అవి తీయడు. ఇంకా బలవంతంగా నేనే తీసి అవి చేసి ధైర్యం చేసినప్పుడు ఏం మాట్లాడాల. మా పాస్టర్ గారితో నేను ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. మాట్లాడుతూ ఉన్నానని చెప్పి ఫోన్ తీసి సిరిగొట్టాడండి. ఇక్కడ తగిలింది. ఇక్కడ మీరు చూస్తే నాకు ఇక్కడ ఘాటు ఉంటుంది. హాస్పిటల్కి ఇలా టవల్ బ్లడ్ అంతా కారిపోతుంటే టర్కీ టవల్ ఇలా పెట్టుకొని వెళ్ళేటప్పుడు నేను చచ్చిపోయినా సరే నువ్వు నా యేసయ్యనే నమ్మాలి అని చెప్పి గట్టిగా అరిచేసి హాస్పిటల్కి పరిగెత్తితే డాక్టర్ గారు ఏమైందమ్మా అంటే, వంటగదిలో లేస్తుంటే ఆ మూల అలమర కొట్టుకుందంటే, కాదులేమ్మా ఏమైందో చెప్పు అన్నాడు ఆయన. అనేసరికి అప్పుడు చెప్పేశాను, ఇలా సెల్లు తీసుకొని కొట్టారని. అనేసరికి నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను కాపాడాడమ్మా. ఈ ముక్కు దగ్గర మెత్తటి ఎముక ఉంటుంది, ఆ ఎముక గనక ఇరిగితే ఆపరేషన్ చేయాల్సి వచ్చేది అని అన్నాడు. కట్టేయించుకున్నా. తెల్లారితే సండే చర్చికి వెళ్ళాలి. ఏం చేయాలి? నాకు చర్చి మాట మా పాస్టర్ గారు అంటూ ఉంటారు ఎప్పుడు, మనం చర్చి మానేసామనంటే మంచంలోనన్నా ఉండాలి, లేదంటే సమాధిలోనన్నా ఉండాలి, లేకపోతే చర్చి మానకూడదు అంటారు మా పాస్టర్ గారు. నాకు బాగా అది మైండ్లో ఫిక్స్ అయిపోయా నేను. అయితే రేపు చర్చికి వెళ్ళాలి అని చెప్పి కట్టుకొని మందిరానికి వెళ్ళిపోయా. మరునాడు చర్చికి వెళ్ళిపోయా. అందరూ విచిత్రంగా చూశారు. నాకెందుకు, నేను వచ్చాను కదా మందిరానికి అనుకున్నా. ఆ తర్వాత కొన్ని రోజులకి నా కాలు ఇరిగింది. కాలు ఇరిగితే బండి నేర్చుకుంటున్నప్పుడు కాలు ఇరిగింది. ఈ పాదం మధ్యలో బోను 4 ముక్కలైంది. 4 ముక్కలైతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు మందిరానికి నేను వెళ్ళలేను. ఆటో మాట్లాడుకొని ఒక్క కాలుతో కుంటుకొని ఆటో ఎక్కుతుంటే ఎక్కలేక పడిపోయేదాన్ని. పక్కన కూర్చున్న ఇంటి పక్కన వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. నవ్వుతుంటే నవ్వుకోండి అని అనుకునేదాన్ని, కానీ ఏమీ చేసేదాన్ని కాదు. ప్రభా, ఎవరైతే నవ్వుతున్నారో వాళ్ళ ముందే నా కాలు ఇరిగింది అనే ఇది లేకుండా నేను నడవాలి అని ప్రార్థన చేస్తాను. ఒక 6 నెలల పాటు నడవలేవని చెప్పారు డాక్టర్లు. కానీ ఆ కుంటికాలుతోనే ఆటో ఎక్కి మా చర్చి ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. మా చర్చి మెట్లు ఎన్ని ఉంటాయో తెలుసు కదండి. కుంటి కాలుతో ఆపరేషన్ చేసిన కాలుతో ఆ మెట్లన్నీ మోకాళ్ళతో ఎక్కానండి. హల్లెలూయా. నాకు దేవుని సన్నిధికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం నాకు అంత ఇష్టం, మానుకోకూడదు. మోకాళ్ళ నెత్తురు వస్తుంటే కూడా మా చర్చిలో వాళ్ళు, అయ్యో ఎందుకమ్మా అంత నెత్తురు వస్తుంది, ఎత్తుకొని తీసుకెళ్ళినా అన్నా కూడా, లేదు నేను వస్తానండి అని మోకాళ్ళతోనే ఆ మెట్లన్నీ ఎక్కి అలాగ మందిరానికి వెళ్ళేదాన్ని. మా పాస్టర్ గారు చాలా సంతోషించేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, మా పాస్టర్ గారు ఇంత సంతోషిస్తున్నారు, దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు అనుకునేదాన్ని. హల్లెలూయా. అట్లా చేయడం అలా జరిగింది. అయితే నేను ఆ తర్వాత దేవునిలో బాగా ఎదగటం, మరి మా మందిరంలోనే దేవుడు వాక్య పరిచర్యలో, మరి కొన్ని పరిచర్యల్లో దేవుడు వాడుకోవడం అనేది జరిగింది. అయితే మా పాస్టర్ గారు గృహదర్శనాలకు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాననేదాన్ని. మామూలుగా ఏది చేసినా కూడా దేవుడు చెప్పకుండా నేనేం చెయ్యను. అందుకనే పాస్టర్ గారు వెళ్తున్నప్పుడు నేను ఒకసారి దేవుడు నాకు చూపించారు. మా పాస్టర్ గారు గృహదర్శనాలకు వెళ్తుంటే ఆవిడతో పాటు నేను కూడా వెళ్తున్నట్టు చూపించినప్పుడు అంటే పాస్టర్ గారు వెళ్తున్నారు, ఆవిడ వెనక నేను కూడా బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నా, బైబిల్ పట్టుకొని. అలా చూపించారు. పాస్టర్ గారికి చెప్పా, ఇలా కళ వచ్చింది పాస్టర్ గారు అని అంటే, దేవుడు మిమ్మల్ని కూడా పరిచర్యకి రమ్మని చెప్తున్నారమ్మా అని పాస్టర్ గారు మా పాస్టర్ గారికి కళల దర్శనం ఉంది కదా, ఏ కళకైనా ఇట్టే అర్థం చెప్పేస్తూ ఉంటారు. అందుకని ప్రతిదీ మా పాస్టర్ గారిని అడిగేదాన్ని. అలా మా పాస్టర్ గారితో పాటు గృహదర్శనాలకు వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఎంతమంది కోసం, రక్షణల కోసం ప్రార్థన చేసేవాళ్ళం. రక్షణలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ రక్షణ పొందుతున్నారు, కానీ నా భర్త రక్షణ పొందడు. అసలు ఎంత బాధ అంటే, ఏంటి ప్రభువా, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత కన్నీరు కాస్తున్నాం, తాగుడు మానట్లేదు, ఏమీ చేయట్లేదు, రక్షణ పొందలేదు అని చెప్పి అన్నప్పుడు, ఇంకా ఎప్పుడైతే ఇంకోసారి బాగా సీరియస్ అయిందో, ఇంకా డాక్టర్ గారు అన్నారు, నువ్వు తాగేవనుకో ఇంకా బతకవు, ఇదే లాస్ట్ నీకు సీనింగా, ఇక తాగేవంటే నువ్వు బతకవు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత డాక్టర్ చెప్పడం వల్ల
ఆయన మానటం అలా కాదండి, అది దేవుని కార్యం అని చెప్పి నేను నమ్ముతానన్నమాట. అయితే ఎప్పుడైతే అలా చెప్పారో కొంచెం కొంచెం ఆ తాగుడు గురించి మానడం మానేశారు. ఆ తాగుడు మానేయడం, తర్వాత మేము మందిరానికి వెళ్ళడం, అలా అన్నీ చూడటం, కానీ మందిరానికి వెళ్తే ఊరుకునేవాడు కాదు. ఆ తర్వాత ఆయనంతటా ఆయనే మందిరానికి వెళ్ళు అని చెప్పడం. ఆ తర్వాత ఏదైనా ప్రార్థనలు ఉంటే నేను గుర్తుపెట్టుకోపోయినా, నీకు బలానా రోజు బలానా ప్రార్థన ఉందిగా, బలానా రోజు బలానా ప్రార్థన ఉందిగా అని చెప్పేవాడు. నేను వెళ్ళాను అనుకోండి, ఆయన సిగరెట్ తాగొచ్చు అని ఆయన ఆశ అన్నమాట. అలా చేసేవాడు. సరే ఎలాగైనా సరే చెప్తున్నారు కదా అని అవకాశాన్ని పోగొట్టుకోకూడదని అట్లాగే వెళ్ళేదాన్ని. సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, పాన్ పరాకులు వేస్తారు. ఈ తాగుడు తాగి లివరు ఎన్లార్జ్ అయింది, హార్ట్ ఎన్లార్జ్ అయిందండి. అంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆయన లేవలేని పరిస్థితికి అలా వచ్చినప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, దేవుడే స్వస్థపరిచారు. ఆ తర్వాత పిల్లలు దేవుని ఇంటర్ డిగ్రీ అయిపోయింది, వాళ్ళ ఉద్యోగాల కోసం మరి సంఘంలో కానీ ఇంట్లో కానీ అందరం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసినప్పుడు నాకు ఎప్పుడో వాళ్ళు 7th క్లాస్లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు. ఏంటి అంటే, మేము పిల్లల్ని తీసుకొని చెన్నై వెళ్ళినట్టు, అక్కడ జైపాల్ అయ్యగారి దగ్గరికి పిల్లలు వెళ్ళినట్టు దేవుడు చూపించారు. అప్పట్లో ఫస్ట్లో టీవీలో గాడ్ ఛానల్ అని వచ్చేదండి ఇంగ్లీష్లో. నేను అనుకునేదాన్ని, ప్రభా ఈ ఇంగ్లీష్ ఏమో రాదు, ఈ గాడ్ ఛానల్ అని వస్తుంది, ఒక్క తెలుగు ఛానల్ పెట్టచ్చు కదా వాక్యం అని చెప్పి ప్రార్థన చేసుకునేదాన్ని అండి. అలా చేసుకున్నప్పుడు ఫస్ట్లో శుభవార్త ఛానల్ వచ్చింది కదండి. ఆ శుభవార్త ఛానల్ వచ్చినప్పుడు ఆ ఛానల్ వింటాం, మందిరంలో వాక్యం వింటాం, అయ్యగారి వాక్యం వింటాం, ఇలా అన్నీ జరుగుతున్న బాగా వాక్యంలో బలపడ్డాం. అయితే ఎప్పుడైతే 10th క్లాస్ అయిపోయిందో బిడ్డలకి రక్షణ ఇప్పించాలన్నాను కదా, వాళ్ళ రక్షణ తీసుకోవడానికి ప్రార్థన చేయమని చెప్పా. పిల్లలు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మా అబ్బాయి లేచి అన్నాడు 3వ రోజు, అమ్మ నేను ప్రార్థన చేసుకున్నా, రక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నా, కానీ నేను ఇప్పుడు వాక్యం వింటే నాకు రక్షణ గురించిన వాక్యం రావాలి, వస్తే దేవుడు నాతో మాట్లాడారు అని నేను అనుకుంటా. సిద్ధపడ్డాడు, కానీ దేవుని మాట కోసం ఎదురు చూశాడు. అయితే నాకేం చూపించారు దేవుడు, ఇటువైపు యేసుప్రభు వారు ఇలా చేతులు చాచున్నారు, ఆయన హస్తాల్లో నుంచి బ్లడ్ కారుతుంది. అయితే ఇటువైపు ఒక ముచ్చపు చిప్ప, ఇటువైపు ఒక ముచ్చపు చిప్ప ఉంది. ఒక దాంట్లో మా అబ్బాయి, ఒక దాంట్లో మా అమ్మాయి కూర్చుంటే ఆయన బ్లడ్ వాళ్ళ నోట్లో పడుతున్నట్టు చూపించారు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడు రక్షణ ఇప్పించమన్నారు అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకొని వచ్చాడు. వచ్చి వాక్యం పెట్టగానే నమ్మి బాప్తిస్మం పొందు అని వచ్చిందండి. హల్లెలూయా. స్టార్టింగే ఆ వాక్యం వచ్చింది. అసలు వెంటనే ఇంకా రక్షణ పొందాలి అని చెప్పేసి మా పాస్టర్ గారికి చెప్తే రక్షణ ఇచ్చారు. నాకు బైబిల్ మొత్తంలో తిమోతి అనే పేరంటే చాలా ఇష్టం అండి. మీకు విజయవాడలో అల్ఫా బుక్ సెంటర్ తెలుసో తెలియదో కానీ అక్కడ తిమోతి అని ఒక బ్రదర్ ఉంటారు. నేను ఆ బుక్స్కి వెళ్ళినప్పుడల్లా తిమోతి బ్రదర్ అని ఆయన్నే పిలుస్తా. అప్పుడు వాళ్ళందరూ అనేవాళ్ళు, ఏంటి మీ ఎప్పుడు ఆ బ్రదర్నే పిలుస్తారా, మేమందరం మనుషులం కదా అని అనేవాళ్ళు. కానీ నాకు ఆ పేరంటే ఇష్టం. అయితే ఎవరికి చెప్పలేదండి నేను, మీరు నమ్ముతారా నమ్మరా, నా మనసులోనే అది ఆ పేరు ఉంచుకున్నా నేను. అయితే మా పాస్టర్ గారి పిల్లలకి రక్షణ ఇచ్చారు, ఇద్దరికి రక్షణ ఇచ్చేసి గట్టి మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి తిమోతి అని పేరు మార్చారండి. హల్లెలూయా. అసలు నాకు కళ్ళబడి నీళ్ళు వచ్చేసినాయి. ఏంటి ప్రభా తిమోతి అని పేరు మార్చేశారు అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఎవరినో పిలిస్తేనే సంతోషిస్తున్నావు కదా, నీ కుమారుణ్ణి పిలుచుకో అని దేవుడు ఈ పేరు పెట్టారని. మా పాపకేమో రేచల్ అని పేరు పెట్టారు. అలాగే మరి దేవుడు మన హృదయాంతరంగాల్లో ఎరిగిన దేవుడిగా, మనతో మాట్లాడే దేవుడిగా అలా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరికి రక్షణ ఇవ్వడం, ఈ వాక్యాలు ఇంకా బాగా బలపడటం. మరి పాస్టర్ గారు ఎక్కడికన్నా వెళ్తే వాక్యానికి తీసుకెళ్ళడం, అలా పిల్లల్ని సండే స్కూల్ పరిచర్య, వాళ్ళకి జాబ్ వచ్చింది చెన్నైలో అండి. దేవుడు చెన్నై వెళ్ళినట్టు చూపించారని చెప్పే కదా. ఇద్దరికి టీసీఎస్ ఒకటే కంపెనీలో, ఒకే ఊరిలో, ఒకే బ్లాక్లో జాబ్ ఇచ్చారు ఇద్దరికి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెన్నైలో జాబ్ ఇచ్చారో వెంటనే వాళ్ళని కూర్చోబెట్టుకొని చెప్పాను, దేవుడు జాబ్ ఇచ్చారు, ఫస్ట్ శాలరీ ఎంత వచ్చినా సరే మొత్తం దేవుడికి ఇవ్వాలి, ఎంతైనా రాని. ఆ తర్వాత నెల నెల దశంభాగాలు ఇవ్వాలి అని వాళ్ళని కూర్చోబెట్టుకొని అప్పుడు ఫస్ట్లో చెప్పానండి,
మీరు నమ్మండి, ఇప్పటి వరకు మళ్ళీ నేను చెప్పలే ఇంకా. హల్లెలూయా. ఇంకా అప్పటి నుంచి కూడా వాళ్ళు దశంభాగాలు తీసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. దేవుడు ఆశీర్వదించి చెన్నైలో ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ ఇచ్చారు. ఏముందండి, ఇంకా జాబులు అంటే మళ్ళీ వివాహం, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కదా. వివాహం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇస్సాకుకి రిబ్కాని ఎలాగైతే పంపించానో నీ కుమార్తెకి అలాగే పంపిస్తానని దేవుడు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒక 40 రోజులు ఉపవాసం ఉండమని దేవుడు చెప్పారు. చెప్పిన తర్వాత నెల రోజులు కేవలం ఆయన రక్షణ కోసం, పిల్ల వివాహం కోసం ఫాస్టింగ్ 40 రోజులు ఉపవాసం ఉన్నానండి. మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను. ఇలా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను పాస్టర్ గారు, రక్షణ కోసం వివాహం కోసం అన్నప్పుడు ఉండమన్నారు. ఉన్నానండి. ఆ ఫాస్టింగ్లో నాకు అపవాది ఏది చెయ్యనీయుడిగా, అది చేస్తే దేవుడికి మహిమ వస్తుంది, అది వాడికి ఇష్టం ఉండదు. నాకు కామెర్లు వచ్చినాయి, బాగా ఫుల్ కామెర్లు వచ్చేసినాయి, ఒంటి నిండా దురదలు. హాస్పిటల్లో 10 రోజులు ఉన్నా. డాక్టర్ గారు మెడిసిన్ వేసుకోవాలి, టిఫిన్ చేయమంటే నేను ఉపవాసాలు ఉన్నాను, ఆ టైం అయ్యే వరకు నేను తిన్నాను అని చెప్పేదాన్ని. తినకపోతే పోతావు అనేవాడు ఆయన. అయినా సరే నేను ఉపవాసాలు ఉన్నాను దీనికోసం అని చెప్పి తినేదాన్ని కాదండి. ఆ టైం అయ్యే వరకు ఉండి అప్పుడే టాబ్లెట్ వేసుకున్న టిఫిన్ చేసిన అప్పుడే మోకరించి ఎక్కువసేపు చేయలేకపోయినా కామెర్లు బాగా ఫుల్ అయిపోయినాయండి. ఎంత వచ్చినాయండి? 6 వచ్చింది కామెర్లు నాకు. ఆ టైంలో కూడా మోకరించి ప్రార్థన చేసుకోవడానికి, మరి ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరచడం జరిగింది. 40 రోజులు ఉపవాసాలు ముగించాను. ఆ తర్వాత అనుకోని రీతిగా మరి సంబంధం వచ్చింది, మా పాపకి సంబంధం వచ్చింది. మేము ఒక చిన్న ఒక ఇంట్లో అద్దెంట్లో ఉన్నాము. ఆ పెంకులు మచ్చ పడిపోతున్నాయి. దేవుడు ఇల్లు మారమని చెప్పాడు, అయినా మారేవాళ్ళం కాదు, అందులోనే ఉండేవాళ్ళం. అందులోనే ఉంటే సంబంధం వస్తుంది, ఇల్లు మారండి అని దేవుడు మాట్లాడారు. మాట్లాడినా కూడా అక్కడే ఉన్నామండి. ఉంటే పెంకొచ్చి పట్టమని పడింది. పడేసరికి మీద తగలలేదు కానీ మా మీద నుంచి ఇలా వెళ్ళిపోయింది. అక్కడ ఆయన కూర్చున్నారు, మేమందరం ఇక్కడే కూర్చున్నాం. ఒక 4 పెంకులు ఇంత మచ్చు పడిపోయి మా ముందు నుంచి ఇలా వెళ్ళిపోయి అవతల పడింది. వెళ్ళిపోతే అద్దం దెబ్బకు పగిలిపోయింది అక్కడ. వామో, ఇంకా నయ్యం తలకాయ పగలలేదు అనుకున్నాం. వెంటనే దేవుడు చెప్పారని చెప్పేసి ఇల్లు కోసం వేటాడి చేసాం. చాలా సంవత్సరాలు దేవుడికి ఇల్లు కొరకు ప్రార్థన చేశానండి. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడేవాళ్ళు కాదు సొంత ఇంటి గురించి చేసినప్పుడు. కానీ మా పాస్టర్ గారు, మా సంఘం అంతా అయితే మాకు సొంత ఇల్లు కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే దేవుని చిత్తం కాదేమో నేను అడగటం అని పాస్టర్ గారు వాళ్ళు కూడా మా ఇంటి గురించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నేను అడగట్లేదయ్యా అని నా మనసులో నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు మాత్రం మా ఇంటి కోసం చేసేవాళ్ళు. అయితే ఇంకా ఈ మధ్య పిల్లల ద్వారా దేవుడు మాట్లాడడం, అలా ఇల్లు తీసుకోవాలి అనే ఆలోచన రావడం, అయితే వాళ్ళకి దేవుడే ఇచ్చారేమో అని చెప్పేసి రూపాయి లేదు మా చేతుల్లో. రూపాయి లేని సమయంలో ఆ ఇల్లు దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. నేను ప్రార్థన చేసుకున్నా, ఇల్లు ఎక్కడ ఏంటనేది కూడా మాకు తెలియదు, ప్రార్థన చేసుకున్నా అంతే. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక ఇల్లు చూపించారు, బలానా చోట ఇల్లు ఉంది అని చూపించారు అంతే. ఆ అడ్రస్ కానీ ఏమీ మాకు తెలియదు, పేరైతే తెలుసు. నాకు పెనమలూరు అని బోర్డు కనిపించింది, ఆ ఏరియాలో ఇల్లు కనిపించింది, నాకు దేవుడు చూపించారు. చూపిస్తే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది నీవు చూపించిన ఇల్లే అయితే నాకు నీ సూచన కావాలి అని ప్రార్థన చేసుకొని వెళ్ళి ఎతికితే ఒక 2-3 ఇల్లు చూసినప్పుడు నాకు ఏమీ రావట్లా. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే తలనొప్పి వస్తుంది. దేవుడు మా వాళ్ళు చూసింది నాకేం నచ్చట్లా. దేవుడు ఏ ఇల్లు చూపించారు అక్కడికి వెళ్ళేదాకా నా మనసు ఆగట్లా. ఒక ఇల్లు చూసి అక్కడికి వెళ్ళాం, కొత్త ఇల్లేనండి, కొత్త ఇల్లే కడుతున్నారు, పూర్తయిపోయింది, లాస్ట్ మూమెంట్లో ఉంది. అక్కడికి వెళ్ళాను, గేటు తీయగానే ఈ గృహమునకు యెహోవా అధిపతి అని కనిపించింది. హల్లెలూయా. కింద పైన మన పాస్టర్ గారికి తెలుసు, వచ్చారు, మన పాస్టర్ గారు వచ్చారు. అయితే అక్కడ ఆ పైకి వెళ్ళగానే నీ దేవుడైన యెహోవా నీవు కోరుకున్నట్లు నిన్ను ఆశీర్వదించును అని కనిపించింది. వెంటనే దేవుడు నాకు ఇల్లు ఇచ్చేశారని చెప్పి మా పాస్టర్ గారితో చెప్పి చర్చిలో సాక్ష్యం కూడా చెప్పేశా. ఏంటి, ఆ ఇల్లు కొనలేదు, లోన్ పెట్టుకోలేదు, చేతిలో రూపాయి లేదు, కానీ మా పాస్టర్ గారితో చెప్పాను, చర్చిలో సాక్ష్యం కూడా చెప్పేశా. మా ఇంటి దగ్గర వాళ్ళైతే ఏంటి లోన్ రాలేదు, ఏమీ లేదు అని అన్నప్పుడు, లేదు దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చేశాడని నేను నమ్మేశానన్న. వాళ్ళు 97 లక్షలు చెప్పారు.
రూపాయి చేతుల్లో లేకపోతే 97 లక్షలు ఎక్కడి నుంచి కడతామండి. కానీ ప్రార్థన చేసుకున్నాం, ప్రభు అంతైతే కట్టలేము, లోన్ అయినా తక్కువలో వచ్చేలాగా అలా చూడమని ప్రార్థన చేసుకున్నప్పుడు 83 లక్షలకి వచ్చారు వాళ్ళు. 97 లక్షలు ఎక్కడ, 83 లక్షలుగా 14 లక్షలు తగ్గింది. అయితే వెంటనే లోన్ పెట్టుకున్నాము. అనుకోని రీతిగానే వెంటనే లోన్ రావడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత ఈ చదువు అయిపోయిన తర్వాత పిల్ల ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఒక ఫస్ట్ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాకి దేవుడు అనుమతించారు, కానీ నాకు ఇష్టం లేదు. పిల్లలు కళ్ళ ముందే దగ్గర ఊర్లో ఉంటే బాగుంటుంది, పరిచర్య చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నేను ఆశపడేదాన్ని. దూరం పంపించడానికి నాకు ఇష్టం లేదు. మా పాస్టర్ గారు అయితే ఎక్కడికైనా సరే వెళ్ళాలి బాబు, వెళ్ళాలి, పరిచర్యలో వాడబడాలి, ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, పరిచర్యలో వాడబడాలని అనేవాళ్ళు. అయితే 2వ సంవత్సరంలో ఇంకా దేవుడే అనుమతి ఇచ్చారు, చూపించారు. ఆస్ట్రేలియా వెళ్ళినట్టు, మరి వీసా రాకముందే వీసా వచ్చినట్టు, ఈమెయిల్ రేపు వస్తుందనగా ముందు రోజే మా అబ్బాయికే ఈమెయిల్ వచ్చింది చూసుకో అని కళ్ళ దేవుడు మాట్లాడడం, తీయంగానే ఈమెయిల్ కనిపించడం, అలా అన్నీ ఒకదాని మీద ఒకటి అన్నీ వెంట వెంటనే జరిగిపోయినాయి. అయితే కరెక్ట్గా వెళ్ళే రోజుకి ఒక 5 రోజుల ముందు ఒంటి నిండా పొంగు వచ్చేసింది. పొంగు అంటువ్యాధి కదండి, పంపించరు, ఒప్పుకోరు అసలు ఎయిర్పోర్ట్లో. అయితే జ్వరం 104 జ్వరం. హైదరాబాద్ వెళ్ళాం, ఎయిర్పోర్ట్ ఎక్కించడానికి చెప్పాను మందిరంలో కూడా, ప్రేయర్ చేయండి ఇలాగా ఎయిర్పోర్ట్ ఎక్కించడానికి వెళ్ళాలంటే మరి ఈ పొంగు జ్వరం ఇవన్నీ ఒప్పుకోరు అని చెప్పి అన్నప్పుడు మరి ప్రేయర్ చేశారు, మేము ప్రేయర్ చేసుకున్నాము. దేవుడు మాట్లాడారు, వారికి భయపడక వెళ్ళుము అన్నారు. అయితే నా మనసులో ఇంత పొంగుందిగా, దేవుడు మాట్లాడినా కూడా ప్రార్థన నా మనసులో ఇంత పొంగుందిగా, వెళ్తే వాళ్ళు పట్టుకుంటారేమో, ఏం వెళ్తాము అని ఆలోచన వస్తే మళ్ళీ వెంటనే వాక్యం వస్తుంది, నువ్వు నా మాట వినని ఎడల వారికి నిన్ను అప్పగించేది నాని. వామ్మో, దేవుడు గట్టిగా గద్దిస్తున్నారే అనుకున్నాను. ఇక ఆ తర్వాత ఇంకా ఆ వెళ్ళే రోజు ఒక 5 రోజుల తర్వాత ఇంతింత పొక్కులండి, ఇంతింత పొక్కులు ఒంటి నిండా, మొహం నిండా. ఇంకా అయినా సరే ఇంకా దేవుడు వెళ్ళమన్నారని చెప్పి ఏదో కార్యం చేయబోతున్నాడు దేవుడు అని ఎయిర్పోర్ట్కి, అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. 5 చోట్ల ఎగ్జామ్ చేస్తారు, అక్కడ టెస్ట్ చేస్తారు. చేసిన చోట అడుగు పెట్టాడు, లోపలికి వెళ్ళాడు, ఆ సామాన్ అవేవో అక్కడ పెట్టుకుంటారు చెక్కింగ్లు. ఆ చెక్కింగ్లు అయిపోయినాయి. 5 చోట్లకి వెళ్ళాలి. ఎలా మొహం మీద పొక్కులు ఎలా మాయమైనాయో తెలియదండి. ఒంటి మీద స్వెటర్ వేసుకున్నాడు, అంత పొక్కుల మీదే పాపం, అంత బాధ అయినా కూడా అలాగే వేసుకొని వెళ్ళాడు. మొహం మీద పొక్కులు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మొహం మీద పొక్కులు కనిపించాల. ఎంత ఆశ్చర్యపోయామంటే అసలు దేవుడు ఎంత గొప్పగా, దేవుడే పంపిస్తున్నాడు, దేవుడే ఈ కార్యం చేశాడు అని చెప్పేసి అలా మా బాబు ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా పొక్కులు వచ్చినాయి మొహానికి, వెళ్ళిన తర్వాత వచ్చినాయి. వారం రోజులు జ్వరం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అవి పోయినాయి. అక్కడ కూడా దేవుడు మరి అక్కడ ఒక తెలుగు సంఘం ఉంది, ఆ తెలుగు సంఘంలో అక్కడ కూడా వాడబడుతున్నాడు. జాబ్ చేస్తూ పరిచర్యలో వాడబడుతున్నాడు. మా అమ్మాయికి వివాహం అయింది, పరిశుద్ధ వివాహం. మంచి కరోనా టైంలో వచ్చింది సంబంధం, వివాహం చేయలేము. అయితే వాయిదా వేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అటు తరపు వాళ్ళు వాయిదా వేస్తామన్నారు. మా పాస్టర్ గారికి కూడా చెప్పాను, చెప్తే పాస్టర్ గారు కూడా మరి వాయిదా వేయకుండా జరిగిస్తే బాగుంటుందమ్మా అన్నారు. దేవుడు కూడా నాకు వాయిదా వేయొద్దు, ముందుకు వెళ్ళమని చెప్పారు. పాస్టర్ గారు చెప్పారు, దేవుడు కూడా అదే మాట్లాడారు. ఇంకా వాళ్ళతో చెప్పాను, దేవుడు వాయిదా వేయొద్దు అంటున్నారు, చేద్దామంటే 25 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు పెళ్ళికి రావడానికి. అంత మంచి కరోనా టైంలో మేము బ్రాహ్మిన్స్, వాళ్ళేమో కోమట్లు. పైగా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరూ రక్షణ పొందారు. హల్లెలూయా. కుటుంబంలో అందరూ రక్షణ పొందారు. వెతుక్కుంటూ సంబంధం వచ్చిందండి. వెంటనే ఒప్పుకోలేదు. మా పాస్టర్ గారు చెప్పారనమాట వాళ్ళకి దేవుడు ఏదైనా మాట్లాడితేనే ముందుకు వస్తారు, లేకపోతే ముందుకు రారు, వాళ్ళు కనిపెడతారు దేవుని సన్నిధిలో. దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ సంబంధానికి ముందుకు వెళ్దామని పాస్టర్ గారు వాళ్ళతో మాట్లాడారు. అలాగే మా కోసం వాళ్ళు 6 నెలలు వెయిట్ చేశారండి. మేము కూడా దేవుడి మాట కోసం 6 నెలలు వెయిట్ చేసాం. ఆ తర్వాత దేవుడు మాట్లాడారు, అదే సంబంధం అని చెప్పేసి అలా పాపకి పరిశుద్ధ వివాహం చేయడం జరిగింది. మా వారిని ఒప్పించడానికి అసలు తల ప్రాణం తోకొచ్చింది నాకు. ఒప్పుకోలా. ఇక్కడి నుంచి నిన్ను తోసేస్తే సగం పేడ వదులుతుంది, నువ్వు భ్రష్టు పట్టింది కాక వీళ్ళని భ్రష్టు పట్టించావు అని చాలా తిట్టారు. మేము ఒక దేవుణ్ణి నమ్ముకోవడం చేత
నా బంధువులు ఎవరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. నా తమ్ముడు మా ఇంటికి 13 సంవత్సరాలు రావడం మానేశాడు. మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కానీ మా తమ్ముడు రాలా. అలా మా బంధువులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా బంధువులైనా చుట్టాలైనా ఎవరైనా, ఇంకా మా అమ్మ మా నాన్న మా సంఘం, వీళ్ళే నా బంధువులు. మా పెళ్ళికి కూడా వాళ్ళే, మా అమ్మాయి పెళ్ళికి కూడా వాళ్ళే బంధువులు. అయితే అలా జరిగింది పెళ్ళి. ఆ పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, ఆ తర్వాత పెళ్ళి అప్పుడు మా వారికి హృదయంలో దేవుడు, ఇంట్లో మా అబ్బాయి సువార్త చెప్పేవాడు, నేను సువార్త చెప్పేదాన్ని. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, మా పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. అయితే రక్షణ లేదని 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో దేవుడి సన్నిధిలో ఎంత కన్నీరు గార్చానంటే, ప్రభు ఆయనకి రక్షణ ఇస్తావా లేకపోతే నన్ను తీసుకుపోతావా, ఏదో ఒకటి చెయ్యి, ఆయనకి రక్షణ ఇవ్వకపోతే నన్ను తీసుకుపో అని చెప్పేసి అసలు గట్టిగా దేవుడి పాదాలు పట్టుకున్నానండి. అసలు వదలలేదనమాట. ఆ డిసెంబర్ నెలలో దేవుడి పాదాలు పట్టుకున్నాను. ఆ డిసెంబర్ 2022 జనవరి 5వ తారీఖు ఆయన రక్షణ పొందుతానన్నాడు. హల్లెలూయా. ఆయన్ని మేము బలవంతం చేయలేదు, ఏమీ చేయలేదు. సువార్త చెప్పాము, విన్నారు. దేవుడు మా కుటుంబంలో చేస్తున్న కార్యాలని ఆయన కూడా చూస్తున్నాడు. అప్పులు చేశాము, ఒక పూట తిని ఒక పూట తినక ఇబ్బందులే పడ్డాము. ఆయన నన్ను ఎంతగా హింస పెట్టాడో మీకు కొంత మటుకే చెప్పగలిగానండి. ఎందుకంటే మొత్తం చెప్పడం అనవసరం. ఎక్కడైతే దేవుడు మార్చాడో ఆ విషయాలు ఎక్కువగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెబుతున్నాను. మిగతా అన్నీ నేనేం చెప్పట్లేదు. నేను ఎప్పుడైతే దేవుని విశ్వసించానో అంతకు ముందల్లా మాట్లాడనివి నాతో మాట్లాడడం, నన్ను బెదిరించడం, నా పీక పట్టుకొని పైకి లేపి ఊపిరాడకుండా చేయడం, కల్లోనే ఊపిరాడకుండా చేయడం, అలా నన్ను బాగా బెదిరించినండి. ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తుంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. నా కాళ్ళు వెనక్కి ఎవరు లాగేస్తున్నారని చూసుకుంటే ఎవరు ఉండరు. మోకరించలేకపోయినాయి. గుండెంత భారం, బరువు, నొప్పి, చెయ్యలేక మంచం మీద కూర్చొని అయినా పడుకొని అయినా చేద్దామంటే నొప్పి, ఎటు తిరగనిచ్చేది కాదు. అప్పుడు ఇంకా నిద్రపోతున్నప్పుడు అప్పుడు మాట్లాడేది, నీ కాళ్ళు పట్టుకొని లాగింది ఎవరు అనుకున్నావు, నేనే అని మాట్లాడేవి. ఎంతగా బెదిరించేవంటే దేనికి భయపడేదాన్ని కాదు నేను. అయితే దేవుడు నాకు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి ఎంతగానో మమ్మల్ని బలపరిచాడనమాట. వాటి మీద నా మీద బాణాలు వేసేవి. కళ్ళు నా మీద బాణాలు వేస్తుంటే నా చుట్టూ ఒక చక్రం, తెల్లటి చక్రం తిరుగుతూ ఉండేది. ఆ బాణాలన్నీ దానికి తగిలి కింద పడిపోయేవి, నాకు తగిలేవి కాదు. అప్పుడు నాకు తెలియకుండానే నేను కళ్ళలోనే సాతానా యేసు నామములో నిన్ను బంధిస్తున్నానని దాన్ని గద్దించడం, అది అక్కడి నుంచి నువ్వు బూడిదైపోవునుగా కానగానే అది బూడిదైపోయి పైకి ఎగిరిపోవడం. అలా దేవుడు కళల ద్వారా మాట్లాడి నీకు అపవాది మీద జయాన్ని ఇస్తున్నానమ్మా అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పటి నుంచి కూడా నాకు ఇంకా విగ్రహాలు తీయడానికి కానీ దేనికి కూడా భయపడలేదండి. ఇంకా అంత ధైర్యంగా దేవుడు నన్ను ధైర్యపరిచి ప్రతి విషయంలో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి, మరి ప్రతిదీ ప్రార్థన ద్వారా ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు మా బాబు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మా అమ్మాయి వివాహం అయిన తర్వాత ఇక్కడ సండే స్కూల్ మానేసి హైదరాబాద్ వెళ్ళింది. అమ్మ నేను సండే స్కూల్ మానేశాను అని ఏడిచేది. అమ్మ కనిపెట్టు దేవుడు సహాయం చేస్తారులే వాడుకుంటారులే అని అంటే వినేది కాదు. నువ్వు నా కోసం సరిగ్గా ప్రార్థన చేయట్లా, అందుకే దేవుడు నన్ను వాడుకోలేదు ఇక్కడ అనేది. వాళ్ళకి ఆసక్తి అలా ఉండేది. అయితే అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ సంఘంలో వాళ్ళంతటా వాళ్ళే దేవుడు ప్రేరేపిస్తేనే కదా ఏదైనా జరిగేది, దేవుడు అనుమతిస్తేనే కదా ఏదైనా జరిగేది. పాపని పిలవడం, సండే స్కూల్ టీచర్గా అక్కడ దేవుడు వాడుకోవడం. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో కూడా అంత పెద్ద సంఘంలో, జైపాల్ గారిని మీరు చూసే ఉంటారు, అంత పెద్ద సంఘంలో అంతమంది మధ్యలో పిల్లలిద్దరిని మరి ఆయన గుర్తించటం, వాళ్ళని మరి పరిచర్యకి, అక్కడ సండే స్కూల్ పరిచర్యకి పాపని పిలవడం, క్వయర్ టీము, ప్రేయర్ టీంకి, యూత్ మీటింగ్స్కి అలా పిల్లల్ని అక్కడ వాడుకోవడం అలా జరిగింది. దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనలో ఆసక్తి ఉండాలే కానీ అక్కడ ఇక్కడ అని కాదండి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాడుకుంటాడు. కానీ మనల్ని దేవుడు ఎక్కడైతే స్థిరపరిచారో మరలా దేవుడు మనతో చెప్పే వరకు అక్కడి నుంచి మాత్రం కదలకూడదండి. కదిలితే మాత్రం మన పట్ల దేవుడు కార్యాలు జరిగించరు.
ఆయన్ని మనల్ని ఎంతగా శోధనలు వస్తూ ఉంటాయో ఆయన మనం అంతకంతకి వెంబడించినప్పుడు దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. నేను ఇది అనుభవం ద్వారానే మీతో మాట్లాడుతున్నానండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మీరు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా కూడా మీరు ఆ దేవుణ్ణి విడిచిపెట్టద్దు, మందిరాన్ని మానొద్దు. ఎటువంటి పరిస్థితిలో కూడా ఇంకా పాస్టర్ గారు అన్నట్టు మనం మందిరం మానేసామంటే మంచంలోనో సమాధిలోనే ఉండాలి. ఆ తర్వాత ఆయన రక్షణ తీసుకోవడం జరిగింది. కరెక్ట్గా సంవత్సరం అయిందండి రక్షణ తీసుకొని. ఈ 2023 జనవరి 5వ తారీఖుకి రక్షణ తీసుకొని సంవత్సరం అయింది. ఆ తర్వాత ఇల్లు తీసుకున్న 4 నెలలకి మరలా సీరియస్ అయింది. బాగా విపరీతంగా సీరియస్ అయిపోయి ఆయాసం వచ్చేసి హార్ట్ అటాక్ లాగా అలా వచ్చింది. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. కానీ ఆ డాక్టర్ గారు వేరే డాక్టర్ దగ్గరికి పంపిద్దామా అని ఆయనే అంబులెన్స్ పిలిచి ఆయన్ని ఎక్కించి అంబులెన్స్ ఎక్కుతూ ఉండగా నాకు ఒక 2 సార్లు ఒక స్వరం వినిపించింది, నా కుమారి తీసుకువెళ్తున్నా అని నాకు 2 సార్లు స్వరం వినిపించిందండి. అయినా ఆశ అనేది ఉంటుంది కాబట్టి మరి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉండగానే ప్రాణం పోయింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మరి మా బావగారు వాళ్ళందరూ కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రార్థన పరంగా జరిగిస్తామంటే ఒప్పుకోరు అని భయపడ్డాను. కానీ దేవుడి కోసం ఎలాగైనా సరే నిలబడాలి అనుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుడి కోసం నిలబడాలని మరి ఆయన సమాధి కార్యక్రమం కూడా ప్రార్థన పరంగానే జరిగించాము అన్నీ. అయితే ఆయన రక్షణ ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన 4 నెలల్లో ఆయన్ని దేవుడు ఎంతగా మార్చారంటే అసలు ఏ అలవాటు ముందే మానిపించేశారు. ఒక 5 years బ్యాకే అన్నీ మానేశారు. దేవుల్లో ఉన్నారు కానీ మందిరానికి వస్తారు. నా ఒక 10 సంవత్సరాల క్రితం ఎన్ని ప్రార్థనలు పెట్టించానండి సంఘంలో. అయితే మా వారి కోసం అని చెప్పేసి మరి ప్రార్థన ప్రతిఫలమే సంఘ ప్రార్థన కానీ, సేవకుల ప్రార్థన కానీ, కుటుంబ ప్రార్థన కానీ, దాని ఫలితమే ఆయన రక్షణ తీసుకునేలా చేసింది. మరి అలా ఇంటి దగ్గర కూడా ప్రార్థన పెట్టినప్పుడు మా పాస్టర్ గారి ద్వారా 10 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోవాల్సిన వాడు. కానీ అలాంటిది మా పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నీకే అపాయం రాదు, నీ గుడానానికి ఏ తెగులు సమీపించదు, నా రక్షణ అతనికి చూపించదును, దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరచదును అనే మాట దేవుడు మాట్లాడారు. మాట్లాడినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చారని నేను నమ్మాను. కాబట్టి రక్షణ తీసుకోకుండా చనిపోకూడదు అని గట్టి నిర్ణయం తీసుకొని, నాకు మీరు నమ్ముతారో నమ్మరోనండి, చాలామంది దేవుడు ప్రతి సంవత్సరం వాగ్దానాలు ఇస్తారు. అలాగే మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా, వాక్యం చదువుతున్నప్పుడు కూడా దేవుడు చాలా వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలని ఆ క్షణంలోనే గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం కూడా ప్రార్థనలో ఎత్తిపట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, 91వ కీర్తన మీరు చదివినప్పుడైతే కనుక అందులో చాలా క్లియర్గా ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచెదను అని. దేవుడు మనల్ని గణపరచాలంటే దేవుని నామాన్ని మనం ఎరగాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. అది వాగ్దానం. నేను అతన్ని తప్పించేదను అనేది వాగ్దానం. ఆ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే దానిపైనే ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును. దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నెరవేర్చబడదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బంధువులు కానీ, ఆల్మోస్ట్ మా తల్లిదండ్రులు కూడా రాలేదండి చెప్పాలంటే. కానీ నాకు ఎవరి మీద ద్వేషం లేదు. దేవుడే సహాయం చేశారు, మా సంఘం అంతా సహాయం చేశారు. అలా మరి ఆయన కాపాడుకోగలిగాను. రక్షణ పొందడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అయితే నేను ఇంకా ఏడుస్తూ ఎంత మారిపోయారంటే, ఆ ముందు రోజు వాక్యం వినేవాడు, రోజు బైబిల్ చదివేవారు,
రోజు ప్రార్థన చేసే కాన్ఫరెన్స్ కాల్ జరుగుతూ ఉంటుంది మాకు చర్చిలో రోజు. ఆ కాన్ఫరెన్స్ కాల్లో నేను ఎప్పుడైనా గవికిన ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు నా వదిలి ఆయన జరిగిచ్చేవాళ్ళు. ఆ చర్చిలో వాళ్ళతో మాట్లాడేవాడు. అసలు వాక్యం బాగా వినేవాళ్ళు. బల్లారాధనకి అప్పుడప్పుడు తీసుకెళ్లేదాన్ని చర్చికి. మెట్లు ఎక్కలేరని తీసుకెళ్ళేదాన్ని కాదు, అప్పుడప్పుడు మాత్రం తీసుకెళ్లేదాన్ని. అసలు ఎంతగా మారిపోయారంటే నేను ఒక్క విషయంలో మాత్రం బాధపడి, ఎంత తాగి ఎంత భయంకరంగా క్రూరంగా ప్రవర్తించినప్పుడేమో ప్రేమగా చూడలేదు ప్రభు. కానీ ఆయన రక్షణ పొందిన దగ్గర నుంచి అసలు ఎంతగా మారిపోయాడు. కానీ త్వరగా తీసుకెళ్ళిపోయాయి అని ఒక్కడి మాత్రం బాధపడతాను. కానీ ఒక 4 రోజులు మాత్రం నేను కూడా తొందరగా చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అని ఏడ్చేదాన్ని ఇంట్లో. ఏడ్చినప్పుడు మా బాబు ఒక ఇది ఒక కథ చెప్పాడనమాట. ఒక దైవజనుడు, ఆయన పరిచర్య చేస్తారు, భార్య కూడా పరిచర్య చేస్తుంది. ఆయన వేరే పరిచర్య నిమిత్తం బయలుదేరి వెళ్తున్నప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినా కూడా వెంటనే ఆయనకి ఒక కబురు వచ్చింది, నీ భార్య చనిపోయిందనే కబురు వచ్చింది. ఇప్పుడే కదా ఇంటి దగ్గరకు వచ్చాను, పరిచర్యకి వెళ్తున్నాను అనుకొని మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు భార్య చనిపోయినప్పుడు ఆయనకి స్వస్థత వరం ఉంది, చనిపోయిన వారిని లేపే ఆ వరం ఉంది. అయితే ఆ వరాన్ని ప్రయోగించి భార్యను లేపాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారంట. ఇది నా చిత్తం, నువ్వు చెయ్యొద్దు, ఇది నా చిత్తం, నేను తీసుకెళ్తున్నా అని ఆ దైవజనుడితో మాట్లాడారంట. ఆ మాట్లాడిన తర్వాత అప్పుడు వెంటనే ఆయన మళ్ళీ దాన్ని తమాయించుకొని దేవుని ఒకటే అడిగాడంట. నా భార్య ఉన్నప్పుడు పరిచర్య చేసింది, నేను పరిచర్య చేశాను, ఇప్పుడు నా భార్యను తీసుకెళ్ళిపోయావు అంటే నా భార్య పరిచర్య కూడా నేను చేయాలి, కాబట్టి నాకు 2 పాళ్ళ అభిషేకం ఇయ్యి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడంట. దేవుడు అలాగే ఆయనకి 2 పాళ్ళ అభిషేకం ఇచ్చి బలంగా వాడుకున్నారంట ఆ దైవజన్ని. ఆ చిన్న కథ నాకు మా బాబు చెప్పి, అమ్మ నువ్వు కూడా అలా వెళ్ళాలని అనుకోవడం కాదు, కానీ నువ్వు కూడా ఇలా 2 పాళ్ళ అభిషేకం ఇవ్వు అని దేవుణ్ణి అడుగు, దేవుడు 2 పాళ్ళ అభిషేకం ఇచ్చి ఇంకా బలంగా మనల్ని వాడుకుంటారు అని చెప్పాడనమాట. చాలా విషయాల్లో మా చర్చిలో మా పాస్టర్ గారు అయితే, మా ఇంట్లో చిన్న పాస్టర్ గారు మా అబ్బాయి అన్నీ చెప్తూ ఉంటాడు, అన్ని విషయాలు. పిల్లలిద్దరూ కూడా దేవుని వాక్యం ఏదైనా ఏ విషయంలోనే వాక్యం ద్వారానే మాట్లాడటం, దేవుడు మాట్లాడితేనే చెయ్యడం, ఇలా చేస్తారండి. నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఏది వచ్చినా, మన పాస్టర్ గారు, మన జీవన్ పాస్టర్ గారు 10వ రోజు వచ్చారు, మన ఇంటికి వచ్చి ప్రార్థన జరిగించేటప్పుడు అప్పటికి కూడా నేను పాస్టర్ గారు వాక్యం చదువుతున్నప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నానండి. ఏడుస్తూనే ఉంటే అప్పుడు వాక్యం ద్వారా మాట్లాడారు దేవుడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అని ఆ వాక్యం మాట్లాడి అప్పటి నుంచి ఆమె దుఃఖముఖంగా ఉండటం మానేను అని ఆ వాక్యం చెప్పినప్పుడు నాతోనే దేవుడు మాట్లాడారు అని అనుకున్నాను. అప్పటి నుంచి నాకు కొంచెం ఏడుపు తగ్గిందండి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో నాలో ఉన్న ఆవేదన పోయింది. నేను ఒకటి అడిగాను, మా వారు ఎంతో ఇబ్బంది పడి హాస్పిటల్లో ఎంతో బాధపడి ట్యూబులు అవి పెట్టి నోటమ్మటి బ్లడ్ వచ్చి అంత ఇదిగా చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు మొహం ఇటు పక్క తిప్పి పెదాలు ఇలా నవ్వుతున్నట్టు కనిపించింది నాకు. నేను దేవుని అడిగాను ప్రార్థనలు, అంత ఇబ్బంది పడి చనిపోయాడు కదా, ఏంటి ఆ నోరు అలా నవ్వుతూ ఉన్నట్టు కనిపించింది ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు నా కళ్ళ దేవుడు ఏం మాట్లాడారంటే, ఎప్పుడైతే ఆయన ప్రాణం పోయిందో వెంటనే దూతలు వచ్చారట, దూతలు వచ్చి ఆయన చెయ్యిని పట్టుకొని తీసుకెళ్ళారట. అందుకు ఆయన నవ్వుకుంటూ వెళ్ళారని దేవుడు నాకు చూపించారు. తర్వాత నేను ఇంట్లో కూడా ఏడుస్తున్నప్పుడు కూడా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారండి. 2022 సంవత్సరం నాకు చాలా భయం వేసింది ఆ వాగ్దానం. సియోన్లో నుంచి యెహోవా నిన్ను ఆదరించును కాక. వామ్మో, ఈ వాగ్దానం ఇచ్చారేంటి దేవుడు, ఏం జరగబోతుందో, అంత ఆదరణ ఏం జరుగుతుందని భయపడుతూనే ఉన్నానండి. ఆ రోజు ఆయనకి సీరియస్ అయ్యే రోజు బైబిల్ చదువు ఆ వాగ్దానమే కింద పడింది, అదే వాగ్దానం కింద పడింది. ఈ వాగ్దానమే కింద పడింది ఏంటి అని చాలా భయపడ్డా. నేను భయపడిన రీతిగానే అదే జరిగింది అక్కడ. అందుకనే దేవుడు ముందు నుంచి నన్ను చాలా సిద్ధపరిచాడు. 10 సంవత్సరాల నుంచి సిద్ధపరుచుకుంటూ వచ్చాడు దేవుడు నన్ను. 10 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించాడు ఆయనకి. దేనికోసం అంటే కేవలం రక్షణ కోసం. హల్లెలూయా. ఆయన చనిపోయాడనే బాధ కన్నా కూడా రక్షణ తీసుకొని చనిపోయారనే ఆనందం నాకు ఎక్కువగా ఉంది. ఏదో ఒక రోజు మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూస్తామనే సంతోషం నాకు ఉంది. ఇదంతా కూడా ఈ జరిగిందంతా కూడా కేవలం ప్రార్థన. అందుకే ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఎవరు హింస పెడుతున్నా, ఏం చేస్తున్నా, అప్పులే కానీ ఏదైనా కానివ్వండి, దేవుణ్ణి మాత్రం ఎప్పటికీ కూడా మనం
విడిచిపెట్టకూడదు. నువ్వు మనకందరికీ తెలుసు, ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన మొత్తం అడుగు మన కోసం ముందుకేస్తాడు దేవుడు. కాబట్టి మనకు ఆసక్తి అనేది మాత్రం కంపల్సరీ ఉంటేనే దేవుడు చేస్తాడు, బలవంతంగా ఏది చేయడు. కానీ దేవుడు మనకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాలు పట్టుకొని మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. తప్పకుండా అవి మన జీవితంలో నెరవేరుతాయి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించేది మన యెహోషువకి ఇచ్చిన వాగ్దానం నాకు చాలా ఇష్టం. మరి భార్య ప్రవర్తన బట్టి భర్తని వాక్యం లేకుండానే దేవుని సన్నిధికి రాబట్టవచ్చు అని ఇలాంటి వాక్యాలన్నీ ఎత్తిబట్టి ప్రార్థన చేసేదాన్ని. నాకు ఇప్పటి వరకు నేను దేవుణ్ణి విశ్వసించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు ఇచ్చారు, ఆ వాగ్దానాలన్నీ నేను ఇప్పుడు కంఠోపాఠంగా చెప్పగలను. ఎందుకంటే ఒకరోజు కాదు ఒకరోజన్నా నేను ప్రేయర్లో చెప్పుకోలేకపోతానేమో, కానీ ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రేయర్లో ఆ వాగ్దానాలన్నీ ఎత్తిపడతానండి. అందుకే దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. మరి మీరు కూడా ఎటువంటి శ్రమలైనా దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. ఏదైనా దేవుడు మాట్లాడితేనే చేయండి. వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అని మాత్రం చేయొద్దు. మందిరాన్ని విడిచిపెట్టద్దు. అలాగే పరిచర్యలో పాలు పొందే విషయంలో కానీ, మీ బిడ్డల్ని మందిరానికి తీసుకొచ్చి వాక్యంలో నడిపించే విషయంలో కానీ అన్నిట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపవాది చేతుల్లో వాడబడతారు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కలగాలని చాలా వరకు కట్ చేశానండి. కట్ చేసి మరి కేవలం దేవుని కృపను బట్టే ఈ మొత్తం సాక్ష్యం చెప్పగలగటానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.